Welcome to Just Vibes for You. I'm your host Jyotsna Kompalli, founder of Event Needs. ఈ ఛానల్లో మనం ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటాము. వాళ్ళ జర్నీ ఎలా ఉంది? ఎలా స్టార్ట్ చేశారు? ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఈ ఎపిసోడ్‌లో మనతో పాటు ఉన్నారు ద అల్గానీ కపుల్ విమల అండ్ ఉదయ్. అవర్ ఫస్ట్ కపుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌లో వాళ్ళు యాస్ ఎ కపుల్ వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్‌ని ఎలా స్టార్ట్ చేశారు? ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు? డిఫరెన్సెస్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అసలు వస్తున్నాయా డిఫరెన్సెస్? వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేశారు? వి విల్ బి నోయింగ్ మోర్ అండ్ మోర్ అబౌట్ విమల అల్గానీ అండ్ ఉదయ్ అల్గానీ. సో వీళ్ళు వాళ్ళ కపుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? వాట్ సాక్రిఫైసెస్ దే హావ్ డన్ అండ్ వాట్ ఈస్ దేర్ జర్నీ లైక్? లెట్స్ డీప్ డైవ్. Welcome to our podcast channel, Vimala and Uday. Thank you so much for taking out time on a busy day. I know events unnai, functions unnai. As a couple, you have to go and attend and be present there. But me effort and me interest to share your journey with the world and encourage budding entrepreneurs and couples who want to start their business is really commendable. Thank you so much. And let's know more about you. ఎలా మీ చైల్డ్‌హుడ్ ఎలా ఉండే? మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎడ్యుకేషన్, ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? మీరిద్దరూ పెళ్ళయిన తర్వాత యాస్ ఎ కపుల్ వాట్ వాస్ యువర్ జర్నీ లైక్? పిల్లలు ఎంతమంది? ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో ఉన్నారు? సో వి వాంట్ టు నో ఆల్ అబౌట్ ఇట్. సో షల్ వి స్టార్ట్ విత్ విమల? మీ చైల్డ్‌హుడ్ ఎలా ఉండే? మీరు ఎంతమంది? డ్యాడీ ఏం చేసేవాళ్ళు? మీ ఎడ్యుకేషన్ ఏంటి? సో లిటిల్ బిట్ ఆఫ్ యువర్ బ్యాక్‌గ్రౌండ్. యాక్చువల్‌గా మేము ముగ్గురం సిబ్లింగ్స్. సో, ఇద్దరు అన్నయ్యలు, నేను చిన్న. ఆహ్, డా డాడీ అండ్ మమ్మీ ఏంటంటే, వాళ్ళు ఇంటికి పెద్దవాళ్ళు. సో, వాళ్ళేంటంటే బాధ్యతలు, దాంతో పాటు వాళ్ళని చూసి మేము చాలా నేర్చుకున్నాం యాస్ ఎ రోల్ మోడల్ లాగా. సో, మా చైల్డ్‌హుడ్ చాలా బ్యూటిఫుల్ ఉండే. ఆల్వేస్ డాడీ ఏంటంటే ఎంకరేజ్ చేయడం ప్రతి దానికి, చిన్న విషయాన్ని కూడా బాగా ఎంకరేజ్ చేయడం. మంచి చెడు కూర్చోబెట్టి చెప్పడం కొంచెం. సో, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. అండ్ ఈవెన్ మదర్ వాజ్ ఆల్సో. సో, వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఫాదర్ తను ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అండ్ హీ ఆల్సో కేమ్ ఫ్రమ్ వెరీ స్టడీయింగ్ స్టేజ్ లైక్ ఏం బిజినెస్ చేసేవాళ్ళు? హీ వాజ్ ఇంటూ ఫ్యాబ్రికేషన్. లేటర్ ఆన్ హ్యాండ్ పంప్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సబ్మర్సిబుల్ పంప్స్. సో, లేటర్ ఆన్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ లాగా వేరే వేరే స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడము. సో, చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేస్తుండే బిజినెస్ అండ్ ఫ్యామిలీని. I admire him as my parents. ఓకే. I love them and admire that. వెరీ నైస్. And coming to my education, నాకు ఎంబీబీఎస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో, ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్. కాకపోతే డాడీ వాజ్ వెరీ ప్రొటెక్టివ్ రిగార్డింగ్ కిడ్స్. మమ్మల్ని చాలా బయటికి పంపించాలన్న భయం ఎక్కువ. సో, ఆ టైంలో ఏంటంటే ఆయన బయటికి నాకు ఆ సీట్ వచ్చినా హీ కుడెంట్ సెండ్ మీ. సో, హైదరాబాద్లో వస్తేనే చేయండి లేకపోతే లేదా. సో, ఒక కోరిక ఉండిపోయింది నాకు. ఎందుకంటే నాకు అదొక డ్రీమ్లా ఉంటుంది డాక్టర్ అవ్వడం అంటే. సో, తర్వాత ఇంకా ఆప్షన్ లేదని సరే ఐ జాయిన్ బీఎస్సీ, బీజెడ్సీ. సో, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇమీడియట్లీ లైక్ మ్యాచ్ వచ్చేసింది మ్యారేజ్కి. సో, ఐ వాంట్ టు పర్స్యూ మై పీజీ. సో, ఫాదర్ ఏంటంటే నేను ఎక్కువ చదివితే మళ్ళీ మ్యాచెస్ దొరకడం కష్టం కొంచెం. సో, ఇఫ్ దేర్ ఇస్ అ గుడ్ ఆప్షన్ అని హీ ట్రై టు కన్విన్స్ మీ. సో, ఐ సెడ్ ఓకే బికాస్ ఐ యూస్ టు రెస్పెక్ట్ దెమ్. అంటే వాళ్ళ డెసిజన్ని బికాస్ దే హ్యావ్ లెడ్ దేర్ లైఫ్. అంటే వాళ్ళ అంత జీవితాన్ని గడిపినప్పుడు వాళ్ళ అనుభవాలు మనం రెస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. సో, ఐ థాట్ మేబీ వాట్ దే థింకింగ్, వాళ్ళు ఆలోచన చేసే మన మంచి కోసమే కదా అన్నట్టు. సో, ఇన్ దట్ వే ఓకే ఐ అగ్రీ అండ్ ఐ గోట్ ఏ గుడ్ హస్బెండ్. ఓకే, దట్స్ గుడ్. ఎన్ని సంవత్సరాలైంది మ్యారేజ్ అయ్యి? 27 years. ఓహ్! నైస్. ఓకే. సో, ఉదయ్, వాట్స్ మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మీ చైల్డ్‌హుడ్ ఎలా ఉండే? మా చైల్డ్‌హుడ్ ఇట్ వాస్ వెరీ హార్డ్ అంటే ఇంకా అది చెప్పుకొని కూడా చెప్పుకోలేము, అంత హార్డ్‌గా ఉండింది. మేము 5 kids మేము యాక్చువల్‌గా. 4 brothers and 1 sister. సో, ఫాదర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, అది ఈసీఎల్‌లో స్మాల్ ఎంప్లాయ్. సో, అంటే ఈ 5గురికి మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. సో, సర్వైవల్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ అస్. ప్రాపర్ హైదరాబాదేనా? ప్రాపర్ అయితే మమ్మీ డాడీ అంతా ప్రాపర్ అయితే. బట్ స్ట్రగ్లింగ్ వాజ్ టు మై మదర్ యూస్ టు వర్క్ వెరీ హార్డ్ టు బ్రింగ్ అస్.
సో అంత హార్డ్షిప్లో 10th కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంటర్ కూడా ఓపెన్ యూనివర్సిటీ చేసాము. తర్వాత ఓపెన్ యూనివర్సిటీ తర్వాత డిగ్రీ చేయాలంటే కూడా డాడీ ఒక మాట అనేవాడు ఎప్పుడు, మీరు కరెక్ట్గా బతకాలి, మీరు సర్వైవ్ కావాలి లైఫ్లో అంటే బిజినెస్సే చేయాలి. అంటే 1 to 10 ఎవరైనా అడిగితే 1 to 10 బిజినెస్ అంటారు. అసలు ఎడ్యుకేషనే వద్దు, తెలివి ఉంటే బిజినెస్లోనే డబ్బులు ఉంది. అదే ఉద్యోగం చేస్తే ఒకరి కింద పని చేస్తే ఎక్కువ 10,000 20,000 కంటే ఎక్కువ రావు నీకు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో బిజినెసే చేయాలి. ఎంతగా ఇంజెక్ట్ చేసిందంటే అది మా ఫాదర్ వెన్ ఐ వాస్ 21 years ఈ ఎక్స్పైర్డ్. సో అప్పటికి మాకు ఇల్లు కానీ ఒక రూపాయి ఆస్తి కానీ ఏమీ లేదు మా దగ్గర. సో టోటలీ మేము రోడ్డు మీద ఉన్నాము అప్పటికి. సో లైఫ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇంకా ఎడ్యుకేషన్ కూడా ఆపేసాం. ఇంకా ఎడ్యుకేషన్ కూడా చేద్దాం డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే డాడీ మాకు ఇంజెక్ట్ చేసాడు బాగా, బిజినెసే చేయాలి, బిజినెస్ అయితేనే బాగుపడతారని చెప్పేసి. సో డిఐ కాలనీలో ఉండేవాళ్ళు. కాలనీ వేకేట్ చేసిన తర్వాత ఇల్లు కావాలి కదా, ఏదో ఒక రెంటల్ హౌస్ కావాలి. సో మదర్ని 2-wheeler మీద ఎక్కించుకొని ఇల్లు తిరిగేవాళ్ళం అన్నమాట. ఇట్లా పైన ఆంటీ రెంట్కి ఇల్లు ఉందా ఏదైనా అడిగితే ఎంతమంది మీరని అడుగుతారు. మేము 5 అనేసరికి లేదు బాబు ఇవ్వం ఇల్లు. సో అదొక స్ట్రగుల్ ఒక 1 week నడిచింది మాకు బాగా. సో ఎంత ఎంబారసింగ్ ఉండిందంటే అసలు లైఫ్ అంటే ఇంత హార్డా, అసలు ఇల్లు ఎక్కోవడం ఇంత హార్డా. సో నా జర్నీ స్టార్ట్ అయింది కేవలం ఒక ఇల్లు కట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏమన్నా చేసి ఒక ఇల్లు కట్టాలి. ఎంత కావాలి ఇల్లు కంటే అప్పుడు 2 lakhs పెడితే ఫ్లాట్ వచ్చేది. సో ఒక 2 లక్షల రూపాయలు సంపాదించి, ఏ ఇయర్? ఇది అరౌండ్ 92-93. డాడ్ 91లో చనిపోయినాడు. సో ఆ ఇయర్లో మేము ఈసీఎల్లో ఇచ్చిన క్వార్టర్స్ ఖాళీ చేయాల్సి వచ్చింది. సో బయటికి వెళ్ళి ఉండాలంటే అది రెంట్కి కావాలి. ఏదో ఒక ఇండిపెండెంట్ హౌస్ దొరికింది తీసుకుని. బట్ నా స్ట్రగుల్ కషి అంతా మొత్తము ఇల్లు కట్టాలనేదాన్ని. ఎందుకంటే అసలు చాలా ఇన్సల్టింగ్ ఉండింది. సో ఒక 3 లక్షల రూపాయలు జమైతే ఇల్లు కట్టాలి. సో అక్కడి నుంచి చిన్న చిన్న బిజినెస్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను 1 yearకి అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేవా. దానికంటే ఇంకో మంచి బిజినెస్. సో 91 నుంచి నేను ఇప్పటి వరకు ఏ బిజినెస్ చేసినా కూడా నేను ఎప్పుడు ఫెయిల్ కాదు. సో ఆ విజన్ అట్లా ఉండింది, ప్లస్ ఆ టార్గెట్ కూడా అట్లనే. నేను బిజినెస్ చేస్తూ మళ్ళీ మా సిబ్లింగ్స్ అందరికి కూడా నేను ప్రాపర్గా వాళ్ళకు కూడా ఆ బిజినెస్లో ఉండాలని అందరినీ కూడా నేను బిజినెస్లోకి తీసుకొచ్చాను. ఓ అంటే మీరు స్టార్ట్ చేసిన బిజినెస్లోకే వాళ్ళని వాళ్ళని కూడా తీసుకొచ్చిన నేను. మొత్తం నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యి కూడా ఇప్పుడు దాదాపు 28 years అవుతుంది. 28 yearsలో నేను దాదాపు 1,100 ఎకరాల లేఅవుట్స్ చేశాను. సో అంటే ఫాదర్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్. ఫాదర్ 2 words నాకు బాగా నేర్పించిపోయింది ఏంటంటే బీ ప్రాక్టికల్. ప్రాక్టికల్ ఏంటంటే నువ్వు ఏదైనా చేయాలనుకున్నావు ప్రాక్టికల్గా థింక్ చేయ ఫస్ట్. అంటే విజన్ వేసుకో దాన్ని ఫస్ట్. 1 year, 2 years, 3 years, 5 years లేక 10 years. సో ఈ పని స్టార్ట్ చేయడం వల్ల నీకు 10 years తర్వాత నీకు ఏమొస్తుంది, ఎట్లా దాంట్లో సక్సీడ్ అవుతావు, అది కనుక ఉంది అనుకుంటేనే దిగు దాంట్లోకి. బట్ దాని గురించి ఇంకొక వర్డ్ మా ఫాదర్ ఎప్పుడు మాకు చెప్పేవాడు, టాక్ టు యువర్ సెల్ఫ్. ఎప్పుడు టైం దొరుకుతాకు నీతోనూ మాట్లాడుకుంటే ఇప్పుడు బిజినెస్ చేయాలన్నా ఇప్పుడు ఇల్లు దొరకలేదు, నాతో నేను మాట్లాడుకుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే అరే నాకు మనకి ఇల్లు లేకపోవడం వల్ల ఇంత ఇబ్బంది ఉంది కదా, నేను ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి, కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి, నేను స్ట్రిక్ట్గా ఉండాలి, చెడు తిరగకూడదు, పద్ధతిగా ఉంటే నేను అదే సక్సీడ్ కాగలుగుతా. సో నాతో నేను మాట్లాడుకోవడం నాకు ఎంత అలవాటు అయిపోయిందంటే ఇప్పటికీ ఐ టాక్ టు మై సెల్ఫ్ డేలో ఒక మినిమం 4 to 5 hours నేను మంచి అదే. కానీ ఇప్పుడు ఏజింగ్లో ఏమవుతుందంటే అది ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఏజింగ్ ఏంటండి? హౌ ఓల్డ్ ఆర్ యూ? 57 now. No, don't joke. I am sitting with a Santoor couple. They don't look 50 plus. Definitely not. And Vimla and అసలు మీరు ఏంటి, హౌ ఈజ్ యువర్ రొటీన్? ఏం తింటారు అసలు, మీరు ఏం చేస్తారు, హౌ ఆర్ యూ మెయింటైనింగ్? ఈ స్ట్రగ్లింగ్లోనే రావాలి. నేను ఎప్పుడైతే లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నానో ఐ హ్యావ్ టు టేక్ సమ్ అంటే కొన్ని డిసిజన్స్ చేయాలి స్ట్రాంగ్గా. ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు, నేను 4 రూపాయలు డబ్బులు సంపాదించాలంటే నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేది ఏంటి, చెడు అలవాటు అంటే డ్రింక్. ఐ నాట్ సెయింగ్ డ్రింక్ చెడు అని అనట్లేదు, బట్ అది రావద్దు, మన దరిదాపులోకి రావద్దు. నేను అది ఓద్ తీసేసుకున్నా, అది చెడు అలవాటు రావద్దు. సో అది రావద్దంటే ఏమంటుంది, నెక్స్ట్ డబ్బు లేదు కానీ నాకు ఒక ఫ్యాషన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. చిరంజీవి సినిమాలు చూసి చిరంజీవి ఇట్లా ఎంబ్రాయిడరింగ్ వేసుకుంటాడు. డబ్బులు లేకున్నా అది 6 నెలలు సంవత్సరం రోజులు సంపాదించి ఆ ఎంబ్రాయిడరింగ్లు వేసుకొని ఆ డ్రెస్సింగ్ బాగా స్టైల్ ఉండేది. సరే డ్రెస్సింగ్ తర్వాత మంచిగా కనిపించాలంటే ఫిట్నెస్ ఉందా. సో మై ఫిట్నెస్ జర్నీ స్టార్టెడ్ దెన్. వెన్ ఐ వాస్ 22 ఐ స్టార్టెడ్ మై జిమ్మింగ్. స్టిల్ ఐ గో టు జిమ్ ఎవ్రీడే. 4:15కి లెగుస్తాను, 5:30కి జిమ్ వెళ్తాను.
హోల్ మై లైఫ్ ఐ జస్ట్ హిట్ జిమ్. ఇట్ ఈస్ సో షోయింగ్ అప్. సో జిమ్ కానీ ఫ్యాషన్ కానీ ఇష్టం బాగా. సో డబ్బుతో పాటు ఏదైతే నేను ఓత్ తీసుకున్నానో అప్పట్లో ఐఎమ్ స్టిల్ మెయింటైన్. ఆసమ్. సో మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో రావడానికి యువర్ ఫాదర్ ఈజ్ ద రీజన్ ఆబ్వియస్లీ ద కైండ్ ఆఫ్ అంటే మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వలన. సో ఇప్పుడు యూ హ్యావ్ కిడ్స్. Yeah. ఎంతమంది? ఇద్దరు బావయ్య పాప. ఏం చేస్తున్నారు ఇప్పుడు? దే హ్యావ్ కంప్లీటెడ్ దర్ గ్రాడ్యుయేషన్ ప్రోడక్ట్ డిజైన్ వాక్సన్ యూనివర్సిటీ నుండి. తర్వాత 2 years జాబ్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు తెవెంటూ బిజినెస్ ఇంటీరియర్ ఫర్మ్ స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా. సూపర్. సో బాబు ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ బిజినెస్ ఆ బిజినెస్ అండ్ సెపరేట్లీ దే ఆర్ హ్యాండ్లింగ్ ఇంటీరియర్ ఫార్మ్ కూడా చేస్తారు. నైస్. అండ్ సో వాళ్ళు కూడా ఫిట్‌నెస్ బఫ్సా? 100%. అంటే నా మోటో అంతా ఒకటే ఉంటుంది. పొద్దున్న లేగానే మీరు ఏమన్నా చేయండి చేయకపోండి, ఫస్ట్ జిమ్కి వెళ్ళా. ఫస్ట్ చిన్నప్పటి నుంచే నేర్పించారా మీరు? మీరేనా? వాళ్ళ విజన్ దే. నేను కనుక జిమ్ వెళ్ళి నేను ఫిట్గా ఉంటే నాకు పెళ్ళి అయిన తర్వాత నా కొడుకు కానీ పుడితే బిడ్డ కానీ పుడితే వాళ్ళు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారు. జనరల్ అంటారు కదా ఫాదర్ ఈజ్ యువర్ రోల్ మోడల్ అని చెప్పేసి. సో నాకు అది ఉండింది ఫస్ట్ నుంచి. ఐ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ దట్. సో సక్సెస్ఫుల్ ఏంటంటే నా కొడుకు నన్ను చూసి వాడు కూడా చేయాలని డిసైడ్ అయిపోయాడు. మేబీ నన్ను చూసి కావచ్చు, లేకపోతే వేరే ఇంట్రెస్ట్ కావచ్చు. ఏతాలకైతే దే ఆర్ ఆల్సో ఇంటూ ఫిట్నెస్. ఎవ్రీబడి పొద్దున్న లేగానే మేము ఇక్కడ మాకు కోడలు ఉంది, 5 జిమ్కి వెళ్తాం పొద్దున్న. మీరే కట్టేసుకున్నారా జిమ్? లేదు, అది ఉంది. నెక్స్ట్ అది తీసుకోవాలన్నది బిజినెస్. ఎటువంటి వ్యాప్టిస్ ఏదైనా మంచిది ఫాలో కావడం తప్పేం లేదు. అబ్సల్యూట్లీ. డెఫినెట్గా నేనే గుడ్ లిస్నర్. సో డెఫినెట్లీ వాట్ ఎవర్ ఈస్ సేయింగ్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ మన కోసం అని అన్నప్పుడు సో బ్లైండ్లీ వీ ఫాలో. సో మా ఇంట్లో అందరు ఫుడ్ వైజ్ కానీ ఫిట్నెస్ వైజ్ దే ఆర్ వెరీ కాన్షియస్. వెరీ గుడ్. A lot of credit goes to you too. మధ్యలో నాకు టీవీ సీరియల్స్లో కూడా ఛాన్స్ దొరికింది. బట్ అప్పుడు స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉండింది. సో టీవీ సీరియల్స్ ఛాన్స్ దొరికింది, సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది, అన్నీ బాగా వచ్చినాయి. కానీ డబ్బు అందులో రాదు అని బాగా నాకు ఒకలాంటి ఫియర్ ఉండిందా. సో అది ఆ ఫీల్డ్ నాకు కరెక్ట్ కాదని చెప్పేసి ఐ ఫిట్ చేసిన తర్వాత ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు జాయిన్ ఏ రియల్ ఎస్టేట్ గ్రూప్. 1994లో జాయిన్ అయినా నేను రియల్ ఎస్టేట్. టచ్ వుడ్ నాకు ఆ రోజు నుంచి ఇవాళ దాకా నేను తిరిగి చూడలేదు. ఇప్పుడు స్టిల్ గోయింగ్. Awesome. So my next question is to Vimla. Vimla, మీరు చాలా కన్జర్వేటివ్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా. సో మీరు బికాస్ ఉదయ్ చెప్పిన షేర్ చేసుకున్న నరేషన్తో హీ హ్యాస్ గాట్ ఎ వెరీ స్ట్రాంగ్ రీజన్ వై హీ షుడ్ గెట్ ఇన్ టు బిజినెస్. ఓకే. సో మీరు యూ వాంటెడ్ టు బీ ఎ ప్రొఫెషనల్, యూ వాంటెడ్ టు బీ ఎ డాక్టర్ అండ్ ఇంట్లో డాడీ కొంచెం కన్జర్వేటివ్గా ఉండి ఇప్పుడు when you have joined Uday and both of you are running Village Trails, మీ ఫ్యామిలీ నుంచి మీరు పిక్ చేసుకున్న ఏదన్నా క్వాలిటీ విచ్ ఈస్ హెల్పింగ్ యూ ఇన్ యువర్ డే టు డే రొటీన్ ఏదన్నా ఉందా? డే టు డే రొటీన్ అన్న ఇప్పుడు మీరు అన్నట్టు చూస్ చేసుకున్న పాత యాజ్ యూ సెడ్ అంటే యాజ్ అ బిజినెస్ ఉమెన్, యాజ్ అ ఎంటర్‌ప్రెన్యూర్ సపోర్టింగ్ ఉదయ్. అదేమంటా అంటే నా పేరెంటింగ్లో యాక్చువల్లీ యాజ్ ఐ సెడ్ మా ఫాదర్ వాజ్ ఆల్వేస్ ఎ పర్సన్ హూ యూస్ టు సిట్ మాతో కూర్చొని మంచిగా బోధించడము లైఫ్ గురించి. సో వీ వర్ గుడ్ లిసనర్స్. సో ఆ ట్రాక్లో ఏంటంటే నాకు కూడా దో హీ వాజ్ లైక్ ప్రొటెక్టివ్ ఉండేనా ఇన్ ఎ ప్రాపర్ వే. ఇట్స్ నాట్ లైక్ 2 కండిషన్స్ అన్నాను, బట్ హీ వాజ్ వెరీ ప్రొటెక్టివ్. సో ఈ ఫీల్డ్లోకి వచ్చినాక ఏమనిపించిందంటే ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్, లెర్నింగ్ న్యూ థింగ్స్. సో ఆ ఫ్లోలో పోవడం కూడా నేర్చుకున్నాం మా పేరెంట్స్ నుండి. సో అడాప్ట్ టు ది సిచ్యుయేషన్స్ అండ్ మూవ్ ఆన్ అండ్ ట్రై టు లెర్న్ గ్రో యువర్ సెల్ఫ్. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా అనిపించింది. నైస్. సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ అని ఈ థాట్. ఓకే. అంటే కమింగ్ టు దిస్, యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత యాక్చువల్ తనే నేను ఎంఎస్కి యూఎస్కి పంపించాలనుకున్నాను. ఎందుకంటే తన డిగ్రీ కాగానే పెళ్లి చేశారు. సో ఎంఎస్కి పంపిస్తే అప్పుడు యూఎస్కి ఆపర్చునిటీస్ బాగుండే. సో జాయింట్ ఫ్యామిలీ ఉండడం వల్ల కుదరలేదు. ఐ థింక్ బాబు పుట్టిన తర్వాత అనుకుంటా షీ ఈవెన్ పర్సూడ్ ఆర్ సివిల్స్ కూడా ప్రిపేర్ అయింది. ఐ సపోర్టెడ్ హర్ ఫర్ దట్. ఎందుకంటే ఐ ఆల్వేస్ థింక్ దట్ ఉమెన్ షుడ్ బి ఆల్వేస్ దే షుడ్ ఫీల్ అంటే బయట ప్రపంచం చూడాలి. వాళ్ళు ఇంట్లోనే ఉండడం వల్ల వాళ్ళకి వ్యాధు. సో ఇప్పుడు ఈ విలేజ్ ట్రైల్స్కి వచ్చినప్పుడు కూడా నాకు ఫస్ట్ అదే అనిపించింది. విలేజ్ ట్రైల్స్ స్టార్ట్ చేయాలంటే
నాకు పార్ట్నర్ దొరకాలంటే చాలామంది దొరుకుతారు. చాలామంది అడిగిన విలేజ్ ట్రైల్స్లో పార్ట్నర్షిప్. ఎందుకంటే రిసార్ట్ అనగానే మంచి ఫ్యాన్సీ బిజినెస్ నేను కూడా పెడతాను. నాకు ఒకటే అనిపించింది, ఐ హ్యావ్ టు గివ్ టు మై వైఫ్, నా బాబుకి కానీ వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఫ్యామిలీ బిజినెస్ అయి ఉండాలని చెప్పేసి విలేజ్ ట్రైల్స్ని ఆలోచన చేయడం జరుగుతుంది. దట్స్ నైస్. అండ్ నేను జాయింట్ ఫ్యామిలీ, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ జాయింట్ ఫ్యామిలీ. బట్ యాజ్ ఎ ఫ్లో వి గాట్ లైక్ అంతే గడిచిపోయినాయి. బట్ నాకేంటంటే ఇంకా ఫర్దర్ చేయలేకపోయినాయి కదా స్టడీస్, అదొక్కటి ఉండే. సో నేను గ్రూప్స్ అటెంప్ట్ చేశాను, పిల్లలు చిన్న ఉన్నప్పుడు సివిల్స్ అటెంప్ట్ చేశాను 2 times. బట్ ఇట్స్ నాట్ సో ఈజీ ఆల్సో టు క్రాక్ దోస్ ఎగ్జామ్స్. తెలుసు టు డెడికేట్. లేకపోతాయి కదా కనీసం ఇది అటెంప్ట్ చేసాము అన్న ఇది. నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఏంటంటే అట్లీస్ట్ అటెంప్ట్ చేశాను కదా. తర్వాత మళ్ళీ ఖాళీగా ఉండకుండా అబాకస్ క్లాసెస్ అంతా ఉండే. బికాస్ సాటర్డే సండే కాబట్టి దట్ వాస్ ఫీజిబుల్. సో కన్విన్స్ చేసి కొంచెము, ఈవెన్ మై మదర్ ఇన్ లా వాజ్ ఓకే విత్ దట్. సో సాటర్డే ఈవినింగ్స్ సండే మార్నింగ్స్ కాబట్టి సో ఐ యూస్ టు గో. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్. సో ఇట్ మేక్స్ యూ మోర్ ఇన్నోవేటివ్ కొంచెం. సో ఇన్ దట్ వే అది ఒక 8 years ఐ కంటిన్యూడ్ యాజ్ అన్ అబాకస్ ఫ్యాకల్టీ ఇన్స్ట్రక్టర్ లాగా. సో ఇంకా అప్పటికి బిజినెస్ అదంతా మైండ్లోకి రాలేదు. బిజినెస్ ఐ వాజ్ నాట్ యాక్చువల్లీ టువర్డ్స్ బిజినెస్. బికాజ్ ఫ్యామిలీలో ఆక్యుపై అయిపోయి నేర్చుకోవాలి కొత్త కొత్త నన్ను నేను పర్సనాలిటీ గ్రో చేయాలి దాంట్లోనే ఉండే. ఐ వాజ్ నాట్ టువర్డ్స్ బిజినెస్ సైడ్. బిజినెస్ ఇన్క్లైన్ లేకుండే మైండ్ యాక్చువల్గా. సో విమల, మీరు బిజినెస్ లో రావాలి అనేసి అనుకోలేదు అనేసి అన్నారు కదా. నౌ దట్ యు హ్యావ్ గాట్ ఇన్ టు బిజినెస్, చైల్డ్హుడ్లో మీరు నేర్చుకున్న ఏదన్నా క్వాలిటీ, అంటే మీలో మీరు కల్టివేట్ చేసుకున్న క్వాలిటీ కానీ రెసిలియన్స్ కానీ విచ్ ఈస్ హెల్పింగ్ యూ నౌ ఇన్ ద బిజినెస్, వాట్ ఈస్ దట్? దట్ ఐ వుడ్ సే లైక్ హార్డ్ వర్క్. ఎప్పుడే కానీ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని ముందు పోయి, ఈవెన్ బిజినెస్లో అయినా హార్డ్షిప్స్ వచ్చినప్పుడు, సో దాన్ని ముందు పోతూ ఉంటే ఒక స్టేజ్ వస్తుంది, దాన్ని క్లియర్ యూ కెన్ అచీవ్ దట్ అన్నట్టు. సో అదొకటి. పేషెన్స్ ఇస్ మోస్ట్ She ఇంపార్టెంట్. has lot of patience, పేషెన్స్ amazing patience. I think తన సక్సెస్కి ఇంకా పేషెన్స్ అని నేను చాలా పేషెన్స్ అండ్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. సో ఆటోమేటిక్గా హార్డ్షిప్స్ కూడా క్లియర్ అయిపోతాయి. బికాస్ బిజినెస్ అంటే అంత స్మూత్గా పోదు, ఇప్పుడు ప్లస్ మైనస్లు ఉంటాయి కాబట్టి. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ విజన్ లైక్ నథింగ్ ఇస్ పర్మనెంట్. సో దట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ మై పేరెంట్స్. పేషెన్స్, కామ్ ఉంది, సిచ్యుయేషన్ డీల్ చేయడం. అమేజింగ్. సో దట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ మై పేరెంట్స్. వాట్ అబౌట్ యూ? మీరు నాది ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే నేను స్ట్రగ్లింగ్లోనే నా లైఫ్ స్టార్ట్ అయింది. బిజినెస్ కూడా నేను స్ట్రగ్లింగ్లోనే చేశాను. అది రియల్ ఎస్టేట్, ఫస్ట్ నాకు రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ దొరికిన తర్వాత 10 మెట్లు ఎక్కేసాను. సో నెక్స్ట్ ఏదైనా బిజినెస్ చేయాలంటే మా ఫాదర్ వర్డ్స్ గుర్తుకొస్తాయి అన్నమాట. బీ ప్రాక్టికల్ అన్నప్పుడు, ఇప్పుడు ఏదైనా బిజినెస్ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక 1 week టైం ఇస్తాను నాకు. నేను 1 week టైం అంటే స్టార్ట్ థింకింగ్ అబౌట్ దట్ బిజినెస్. సో ఇది చెయ్యాలా వద్దా, ఒక 1 week నాతో నేను మాట్లాడుకుని, యాజ్ ఎర్లియర్ సైడ్ నేను నాతో మాట్లాడుకుంటాను. నాతో మాట్లాడుకొని నేను 1 week తర్వాత డిసిజన్ చేస్తాను. 8th day ఐ టేక్ అ ఫైనల్ డిసిజన్, ఇది బిజినెస్ చేయాల్సిందే. తర్వాత నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ బిజినెస్లో కనుక నేను ఫెయిల్ అయిపోతే ఎలా? సో ఇఫ్ ఐ హ్యాడ్ ఎగ్జాంపుల్, ఒక ₹1,00,000 నా దగ్గర ఉంది బ్యాంక్ బ్యాలెన్స్, నా బిజినెస్ పెట్టుబడి కూడా ₹1,00,000 అనుకో, సడన్గా లాస్ అవుతే నా ఫ్యామిలీకి ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా దీంతో? సో అప్పుడు నేను ఆ బిజినెస్ తీసుకోను. సో ₹1,00,000 నా దగ్గర ఉంది, బిజినెస్ నాకు ఆపర్చునిటీ వచ్చింది ₹50,000 అనుకుంటే, ఆ 1 week తర్వాత డిసిజన్ చేస్తాను కదా, ₹50,000 గురించి నేను మళ్ళీ ఇంకో 3 days టైం తీసుకొని ఏం ఆలోచన చేస్తాను అంటే, ఈ ₹50,000 నేను కష్టపడతాను. ఎందుకంటే నాకు తెలుసు మనీ వాల్యూ తెలిసిన, బాగా కష్టపడతాను. బట్ ఆ 50,000 లాస్ అయినా కూడా ఒక్క డే కూడా నేను ఆలోచన చేయను. సో ఆ డిసిజన్ చేసిన తర్వాత నెక్స్ట్ 9th day 10th day నేను డిసిజన్ తీసేసుకుని ఆ బిజినెస్లో పెట్టుబడి పెడతాను. దాని తర్వాత ఏదైనా ఉందంటే ఎథికల్ ఉంటాను నేను బాగా. బిజినెస్లో కకృతి ఉండకూడదు. అంటే ₹10 ఉంది, నాకు 100 వస్తే బాగుండు, ఇంకొక 10 వస్తే బాగుండు, ఇంకొక 10 వస్తే బాగుండు, అది చాలా డేంజర్. నో ఎండ్ టు ఇట్. అండ్ రియల్ ఎస్టేట్ ప్రాబ్లం ఏంటంటే అసలు అంత ఉండదు అన్నమాట. ఇప్పుడు నా ఎదురుగా ఎవరైనా ఉన్నారు మనిషి, నాకంటే ఒక మెట్టు పైన ఉంటే వాడు దాన్ని రీచ్ కావడానికి బిజినెస్ చేస్తాను. బట్ ఐ నెవర్ డూ దట్. ఐ నెవర్ ఎవర్ డూ దట్. నేను నా గురించి నేను బిజినెస్ చేస్తాను, ఎదగడానికి బిజినెస్ చేస్తాను తప్ప ఒక్కరి మీద కాంపిటీషన్తో మాత్రం ఎప్పుడు బిజినెస్ చేయాలి. అందుకేమో నేను ఏ బిజినెస్లో కూడా నేను ఇప్పుడు ఫెయిల్ కాలేదు.
ఎక్కువ రియల్ ఎస్టేటే చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ అయినా కూడా వీ ట్రేడ్ అంటే ల్యాండ్స్ కొని అమ్మడం ఇవి Correct. చేస్తాం కదా. Correct. సో దాంట్లో చాలా థింకింగ్ ఉంటుంది. సో అది కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ రావద్దు. మళ్ళీ నేను ఒక మెట్టు నా ఆలోచన ఏంటంటే బిజినెస్లో మెట్టు ఎక్కాలి, కుదరకపోతే ఒక మెట్లో ఆగిపోవాలి తప్ప మెట్టు దిగకూడదు. సో సో 10 మెట్లు ఎక్కేది ఉంటే ఎక్కువ పర్లేదు, 8వ మెట్టు కాడ నీకు కాకపోతే 8వ మెట్టు మీద ఉండిపోవాలి. కాకపోతే మనం ఒక కారు కొన్నాం, 40 లక్షల కారు పెట్టి కొన్నాం, అది అమ్మేసుకుని మళ్ళీ 20 లక్షల కారుకి రావద్దు. నేను నా థాట్ అది చాలా క్లియర్గా ఉంటాను నేను. ఓకే. సో ఆ బిజినెస్ రీచ్ అనేది అక్కడ ఆగిపోతా కాసేపు, కానీ నేను పరిగెత్తాను. మళ్ళీ నాకు కంఫర్టబుల్ ఉందన్నప్పుడు ఇంకొక బిజినెస్ పెంచుకోండి. ఇప్పుడు అలాగే నా మొత్తం నా లైఫ్ కెరీర్ మొత్తం కూడా ఇప్పుడు అట్లాగే తీసుకొస్తున్నాను ఇప్పుడు. సో ఇది నేర్చుకునడం కూడా నాకు ఏమీ లేని పరిస్థితిలోంచి వచ్చినాను కదా. సో దాని నుంచి మళ్ళీ కిందికి రాకూడదు. అండర్స్టూడ్. అట్లా సూపర్ యాటిట్యూడ్. సో ఇప్పుడు ఇప్పుడు మీరు బిజినెస్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? మొత్తం లైఫ్ అంతా మొత్తం లైఫ్ చిన్నప్పటి నుండి business. ఎడ్యుకేషన్ అనేది 30+ ఇయర్స్. మేము స్కూలింగ్కి వెళ్ళినప్పుడు కూడా మా మదర్ యూస్ టు హ్యావ్ స్మాల్ షాప్, చిన్న కిరాణా కొట్టు అంటాం కదా, అట్లా కొట్టు ఉండింది. ఎవ్రీ డే మా చైల్డ్హుడ్ మొత్తం ఐ షుడ్ షేర్ దిస్. మా చైల్డ్హుడ్లో ఎవ్రీ సమ్మర్లో పిల్లలు ఏం చేస్తారు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, దే యూస్ టు ఎంజాయ్ దర్ లైఫ్. బట్ మా చైల్డ్హుడ్ ఎట్లుందంటే మా ఫాదర్ ప్రాక్టికల్ మనిషి. ఈ యూస్ టు పుట్ అస్ ఇన్ ఏ మెకానిక్ షాప్. అంటే మెకానిక్ షాప్ తీసుకెళ్ళేసి మా బాబు నీ షాప్లో 45 days 2 months పని చేస్తాడు అంటాడు. ఏ మెకానిక్ షాప్? కార్ మెకానిక్ షాప్. వాడు అడుగుతాడు, లేదు సార్ ఆల్రెడీ నా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, నాకు అక్కర్లేదు అంటే, లేదు మీరేమీ ఇవ్వక్కర్లేదు, నేనే ఇస్తాను మీకు అంటాడు. ఓ మై గాడ్. సో వాడికి ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు మాట్లాడిస్తాడు. సో మేము అడిగాను, డాడీ ఎందుకు బాపు అంటాం మా ఫాదర్. ఎందుకు అంటే, అరే ఇప్పుడంటే మనం పేదోళం రా, రేపు 100% మనం డబ్బు సంపాదిస్తాం. రేపు ఒక కారు కొంటాం, కారు కొన్న తర్వాత రేపు ఎక్కడైనా ఆగిపోయింది అనుకో, దాంట్లో పార్ట్స్ నీకు ఎట్లా తెలుస్తుంది? సో అది అందులో కార్బొరేటర్ ఉంటుంది, లేకపోతే ఇంజన్ ఉంటుంది, దానికి ఏమేం పార్ట్స్ తెలవాలంటే నువ్వు దాని బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. యూ డోంట్ బిలీవ్ ఎవ్రీ సమ్మర్ వెకేషన్ వీ యూస్ టు గో ఫర్ వన్ ట్రైనింగ్ అనుకోవచ్చు, అది ఎక్స్పీరియన్స్ కోసం, స్కిల్స్ ఇంటర్న్షిప్స్. ఇట్ మైట్ బి టైలర్ షాప్, ఇట్ మైట్ బి మెకానిక్ షాప్, ఇట్ మైట్ బి కార్పెంటరీ షాప్, ఇట్ మైట్ బి వెల్డింగ్, యు డిడ్ ఆల్ ఆఫ్ దట్? ఎవ్రీథింగ్. ఇప్పుడు నువ్వు నా ఇల్లు కట్టడానికి ఎంతమంది వచ్చినా అన్ని నాలెడ్జ్ ఉంది నా దగ్గర. సో దానికి మా ఫాదర్ ఎంత స్మార్ట్గా చెప్పేవాడు అంటే, ఇది కేవలం నువ్వు రేపు కారు కొన్న తర్వాత నీకు పనికొస్తానికే తప్ప 4 రూపాయలు డబ్బు సంపాదించడానికి కాదు. సో అది మేము హ్యాపీగా చేసేవాళ్ళం, ఎందుకంటే ఒక ఆశ, ఓకే మనం కారు కొంటాం ఆ ఫ్యూచర్. బట్ అన్లక్ ఏంటంటే మా ఫాదర్ ఏం చూడకుండానే పాస్డ్ అవే ఇన్ ఐ థింక్ 48 years ఉన్నప్పుడే చనిపోయాడు. సో తర్వాత ఆయన అన్నట్టు కారే కాదు, ఈ అచీవ్డ్ ఎవ్రీథింగ్. అమేజింగ్. సో ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, ఈ 30+ years ఆఫ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇప్పుడు మీరు 30 years బ్యాక్ వెళ్ళి ఆ 20+ years ఉన్న ఉదయ్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే ఏం మాట్లాడతారు? వాట్ విల్ యూ టెల్ ద 20-year-old ఉదయ్? ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను అండర్ ఏజ్లో ఉన్నప్పుడు ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ 14-15 years. ఐ హ్యాడ్ ఎ క్లియర్ విజన్ ఆఫ్ మై లైఫ్. అంటే ఎలా ఉంటుందంటే, నేను జిమ్కి వెళ్తే ఫిట్గా ఉంటే రేపు పెళ్ళైన తర్వాత నా పిల్లలు కూడా ఫిట్నెస్లోకి వస్తారు. డ్రింక్ నేర్చుకోకూడదు, కన్జ్యూమింగ్ ఆల్కహాల్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ దానివల్ల వచ్చేది కూడా ఏం లేదు. సో అది నేర్చుకోవద్దు అంటే ఎందుకు నేర్చుకోవద్దు? ఐ షుడ్ హ్యావ్ సమ్ ఆన్సర్స్ టు దట్. సో ఏమనిపిస్తుంది అంటే, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక వైఫ్ దగ్గర మనం ఉన్నప్పుడు ఆ స్మెల్ వచ్చినా కూడా అది బాగుండదు కదా, సో అది నేర్చుకోకూడదు. సో ఆ టైంలో నేను తీసుకున్న డిసిషన్స్ ఉన్నాయి చూస్తాడు. ఇప్పటికీ నన్ను 20 years old ఉదయం నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే 30 yearsలో నేను 20 years కింద నేను ఏదైతే విజన్స్ చేశాను అన్నీ ఇప్పుడు, ఇంక్లూడింగ్ మై సన్స్ కెరియర్ కానీ, మా డాటర్ కెరియర్ కానీ, ఇప్పుడు మా వైఫ్ షీఈ్ ఆల్సో ఇంటూ బిజినెస్, తన కెరియర్ వైజ్ ఆల్సో చేస్తే ఇవన్నీ నేను నా పెళ్లి కాక ముందు నుంచి ఆలోచన చేసుకుంటూ తీసుకొచ్చాను. సో ఐ ఆల్వేస్ అప్రిషియేట్ దట్ ఉదయ్ టు టేకింగ్ దట్ బోల్డ్ డిసిజన్స్ అండ్ కీపింగ్ అప్ దట్ వర్డ్. అమేజింగ్. సో అది అప్పుడు కనుక నాకు ఆ విజన్ లేకుండా ఉంటే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు 100%. వెరీ నైస్. వాట్ అబౌట్ యూ విమలా? 20 years or 30 years బ్యాక్ విమలాకి మీరు ఇచ్చే మెసేజ్, టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళిపోయి యూ మీట్ దట్ విమలా, ఏం సజెస్ట్ మేబీ ఆఫ్టర్ MBBS మ్యారేజ్ చేసుకోవాల్సిందేమో.
తొందరగా పెళ్లి చేసుకో. మేబీ అప్పుడు చేసుకుని ఉంటే ఉదయం దొరకకపోతుంది. అండ్ నాకు క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే. బట్ డాడీకి ఏంటంటే డాన్స్ వద్దు అన్నట్టు. అమ్మాయిలు కదా. వద్దు స్టేజ్ బట్ డాన్స్ చేసేది అమ్మాయిలే కదండి. అమ్మాయిలు బట్ స్టేజ్ ఎక్కేమి పర్ఫార్మెన్స్ ఇస్తారులే అన్నట్టు యువర్ నాట్ సో ఓకే. సో నాకేమనిపిస్తుంది చాలా ఉంటుంది అంటే క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్. సో మేబీ బ్యాక్ నేను 20 years బ్యాక్ ఆలోచన చేసినట్టే నాకు ఛాన్స్ ఉందంటే ఆపర్చునిటీ ఉంటే నేర్చుకుంటుండేనేమో క్లాసికల్ డాన్స్. అండ్ డాక్టర్ అవ్వాలన్న ప్యాషన్ కూడా ఉంటాయి, అది ఫుల్ఫిల్ అవుతుండే. ఇట్స్ ఓకే ఫైన్. నైస్. సో ఇప్పుడు మీ పాపకి కానీ మీ పిల్లలకి కానీ ఎవరికైనా ఏదైనా ప్యాషన్ ఉంటే డిడ్ యూ సపోర్ట్ ఆర్ ఫిట్నెస్ ఫ్రీక్స్? అఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్, బట్ పిల్లలకి ఏమన్నా హాబీ ఏదైనా ఉంటే డిడ్ యూ సపోర్ట్? యా వాళ్ళకు యాక్చువల్గా ఆఫ్టర్ దర్ 12+ అయిన తర్వాత దే వర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ క్రియేటివ్ ఫీల్డ్. సో ఒక ఆప్షన్ ఏముండే అంటే జనరల్గా చాలామంది ఐఐటి, ఇంజనీరింగ్, డాక్టర్స్, క్రియేటివ్ సైడ్ మన దగ్గర సౌత్లో ఎక్కువ ఎక్స్పోజర్ లేదు, ఆపర్చునిటీస్ ఇగో. దట్ వాజ్ అ మిత్. సో పీపుల్ యూస్ టు నాట్ అండర్స్టాండ్ అంటే అర్థం కాకపోతుండే ఎవరికి డిజైన్ ఏంటి. బట్ వాళ్ళకి దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వి సపోర్టెడ్ దెమ్. సో వాళ్ళని ఆ డిజైన్ ఫీల్డ్లో వాళ్ళని అక్వైర్ చేసి పెట్టి ఎడ్యుకేషన్ వి సపోర్టెడ్. యాక్చువల్ సొసైటీలో చాలా డామినేటింగ్ ఉంది ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్. అంతే. సో మేమిద్దరం వి వేర్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఎందుకు సేమ్ పాత్ పోవాలి, ఇంకా ఉన్నాయి కదా అని వి స్టార్టెడ్. వాళ్ళ ఇంటర్లో ఉన్నప్పటి నుంచి వి స్టార్టెడ్ డిగింగ్ ఇన్ టు అదర్ కోర్సెస్. లైక్ ఢిల్లీలో డిజైన్ కోర్సెస్ ఉన్నాయి, షూ డిజైనింగ్ కూడా ఒక డిగ్రీ ఉంది. సో అది తెలియదు మన జనరల్గా తను అన్నట్టు మనకి ఇక్కడ సౌత్లో అవగాహన లేదు అసలు. సో మేము కంపల్సరీ వాళ్ళకి ప్యాషన్, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఆర్ట్. యాజ్ మేమిద్దరం కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి బాగా దగ్గర ఉంటాం. సో వాళ్ళకి నచ్చిన దాంట్లోనే వేద్దామని చెప్పేసి డిసిజన్ తీసుకుని సో ఇద్దరు కూడా ఆర్ట్ ఫీల్డ్లోనే కెరీర్ చేస్తాం. ఇండస్ట్రియల్ డిజైన్, ప్రోడక్ట్ డిజైన్ సైడ్ ఎక్వైర్ చేసేవాళ్ళు గ్రాడ్యుయేషన్. సో దే ఎంజాయ్ దే ప్యాషన్. నైస్. సో లెట్స్ టాక్ అబౌట్ విలేజ్ ట్రైల్స్. సో విలేజ్ ట్రైల్స్ అసలు ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మైండ్లోకి? ప్లస్ అదానీని మీరు బిల్డ్ చేసి ఇప్పుడు ఎంత హౌ ఓల్డ్ ఈజ్ విలేజ్ ట్రైల్స్? జస్ట్ 3.5-4 years దగ్గర వస్తుంది. ఇప్పుడు అక్టోబర్ వస్తే 4 years. ఓకే. సో లాస్ట్ 3.5 years నుంచి మీరు రన్ చేస్తూ ఉన్నారు. నేను కూడా వచ్చాను విలేజ్ ట్రైల్స్లో. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిసార్ట్ అండ్ విలేజ్ వైబ్స్. సిటీ మధ్యలో ఒక 200 acres ల్యాండ్లో ఒక చిన్న పోర్షన్, ఒక 4 acresని కార్వ్ చేసి మీరు అందులో విలేజ్ కాన్సెప్ట్స్తో యూ హ్యావ్ క్రియేటెడ్ ద స్టే ప్లేసెస్ అండ్ ద బాన్ ఫైర్ ఏరియా అండ్ ఆల్. ఇట్స్ బ్యూటిఫుల్. అసలు ఆ కాన్సెప్ట్ ఎలా ఆలోచించారు? అయితే ఇప్పుడు నేను 94లో నేను రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయ్యాను కదా. ఈ వెంచర్తోనే స్టార్ట్ అయింది నా లైఫ్. సో ఈ వెంచర్లో స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ జస్ట్ 24 years old. సో ఐ వాజ్ ద యంగెస్ట్ డైరెక్టర్ ఇన్ దట్ కంపెనీ. యాజ్ సచ్ మా మిగతా డైరెక్టర్స్ మొత్తం నాకు డబుల్ ఏజ్లో ఉండేవారు. సో ఆ టైంలో ఫీల్డ్ వర్క్ అనేది నాకు అప్పచెప్పారన్నమాట. ఫీల్డ్ వర్క్ అంటే మా 220 acres ఏదైతే వెంచర్ ఉందో అది మొత్తం కూడా టీక్ ప్లాంటేషన్ వెంచర్. అంటే ప్రతి 300 గజాల స్థలంలో ఒక 42 టీక్ ప్లాంట్స్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెన్ పెట్టే బదులు మనం గ్రీనరీని కూడా పెడితే మనకి సో అది మన ఎన్వైరన్మెంట్ కూడా ఏదైనా చేసినట్టు ఉంటుందని చెప్పి పెట్టాం. సో ఎవ్రీ ఇయర్ దానికి చెట్లను పెంచడానికి నేను తీసుకునే ఎఫర్ట్ ఇంత అంత కాదు. సో నాకు ఆ చెట్లతో బాగా అనుబంధం ఏర్పడింది. సమ్మర్ వచ్చిందంటే నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యేది. అదే అక్కడ ఆ 200 ఎకరాల చెట్లు పాపం ఇబ్బంది పడుతున్నాయి కదా. నీళ్ళు వర్షం పడంగానే ఫస్ట్ నాకు మైండ్లో వచ్చేది నా మొత్తం చెట్లు షవర్ చేస్తున్నాయి, అది హెడ్ బాత్ చేస్తున్నాయి అన్నట్టు ఉంటున్నాయి అన్నమాట. సో ఆ గ్రీనరీ మీద నాకు బాగా అటాచ్మెంట్ వచ్చేసింది. సో అట్లా కంటిన్యూగా ఒక 25 years వరకు ఆ టేక్ చెట్లు మొత్తం ఒక 30 feet దాకా అయిపోయాయి. తర్వాత మధ్యలో ఒక 4 acres మేము హోల్డ్ చేసి పెట్టినాం అనమాట పర్సనల్ ల్యాండ్. సో అప్పుడు అనిపించింది ఇంత అంటే సిటీకి దగ్గర ఓఆర్ఆర్కి దగ్గర ఏదన్నా మనం చేయగలిగే ఉంది అనుకుంటే ఇది డెఫినెట్లీ అవుతుందండి. కాకపోతే మా ల్యాండ్ ఏంటంటే టెరైన్ ల్యాండ్ అన్నమాట. సో టోటల్ హిల్ ఏరియా అనమాట. సో నాకు ఒక థాట్ వచ్చింది, ఈ 220 ఎకరాల మధ్యన కనుక మనం ఒక వెంచర్ చేయగలిగితే, రిసార్ట్ చేయగలిగితే అది 100% మనం సక్సెస్ అవుతామని ఒక మంచి ఆలోచన వచ్చి ఏం చేస్తున్నానంటే స్టార్ట్ చేయాలనుకున్నాను. కాకపోతే ఐ హ్యాడ్ వన్ ఆర్కిటెక్ట్ ఫర్ దట్. ఆర్కిటెక్ట్ వచ్చి ఫీజు తీసుకున్నాడు. ఈ స్టార్టెడ్ గివింగ్ మీ ఐడియాస్ అనమాట.
ఎలా చేద్దాం సార్ అంటే ఆయనకు ఉన్న ఐడియాల కంటే ఎక్కువ నేనే ఎక్కువ చెప్పడం మొదలుపెట్టినాను. ఓకే. సో ఒక మూమెంట్ తర్వాత ఐ థాట్ నాకే ఎక్కువ ఐడియాలు ఉన్నాయి, ఈయనతో నేను ఎక్కువ రోజులు సర్వే కావాలని చెప్పేసి అతన్ని మానిపించేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్ ఎవ్రీథింగ్. అంటే అంటే మీకు ఏమైనా ఆర్కిటెక్చరల్ ఏం లేదు చెప్పాను కదా, నేను ఎడ్యుకేషన్ కూడా మధ్యలోనే వదిలేసాను. ఎందుకంటే నేను అంటే బిజినెస్లోనే సంపాదించాలి డబ్బులు. సో నాకు థాట్ ప్రాసెస్ బాగుండింది. సో నేను బ్లూ ప్రింట్ లేకుండానే నేను మొత్తం రిసార్ట్ని 4 ఎకర్స్ని 1 ఇయర్ కష్టపడి నేను ఆ 4 ఎకర్స్ని డెవలప్ చేశాను మొత్తం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇల్లు ఉందనుకోండి, ఒక 2 ఎకరాలు ఇల్లు ఉందనుకోండి, ఒక ఇల్లు తర్వాత మనకి మిగతా ల్యాండ్ ఉంటే మనం ఏం చేస్తాం, మనకి నచ్చిన తీరుగా మనం గార్డెన్ పెట్టుకుంటాము, స్కేపింగ్స్ చేసుకుంటాము. సేమ్ అట్లాగా నా సొంత ఇల్లు చేసుకున్నట్టు చేసినాను తప్ప ఇట్ నెవర్ హైడ్ ఎనీబడీ ఇంటూ దట్. సో అది గ్రీనరీ బాగా వస్తున్న సమయంలో ఐ థాట్ ఇది కంపల్సరీ ఒక మంచి విలేజ్ వైబ్స్ ఉండాలని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఇన్ విలేజ్ వైబ్స్లో దాన్ని క్రియేట్ చేయడం అవి. ఇప్పుడు మీరు చూసారు కదా, మీరు వెంచర్ మీరు ఎక్కడైనా చూడండి, చెట్లు కానీ లేకపోతే ఆ పీస్ కానీ ఎక్కడ మీకు డిస్టర్బ్ కాదనమాట. ఆ వైబ్స్ అన్నీ ఆ విలేజ్కి ఉండాలి అనే వైబ్స్తోని ఐ విల్ నాట్ సే మాది స్టార్ రిసార్ట్ అని అనను, బట్ డెఫినెట్లీ మీరు మంచి అమ్మమ్మ ఊరికి వెళ్ళినట్టు అది చేయాలని చేస్తాను. హైదరాబాద్లో ఎంత పెద్ద విల్లాలో ఉన్నా అమ్మమ్మ నానమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చిన్న ఇంట్లో అదే ఒకటే రూమ్లో అందరూ కింద నేల మీద పడుకున్నా నేనైతే ఇప్పటికీ అది నాది కమర్షియల్ రిసార్ట్ నాకు ఎప్పుడు అనిపించేది. ఇట్స్ మై ఓన్ ప్లేస్, అది నాకు నచ్చినట్టు నేను చేసుకున్నాను. ఇప్పుడు జనాలు వచ్చి దాన్ని చూసి దాంట్లో రిసార్ట్లో వచ్చి ఉన్నత లగ్జరీ బాగుంది ఫీలింగ్ హోమ్ అని అంటారు చూడండి, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. విలేజ్ టైల్స్ అని పేరు విలేజ్ అన్నట్టుగా ఉంది, కానీ మీరు ఆ సోల్ ఆఫ్ ద విలేజ్ని ప్రిజర్వ్ చేసి యూ హ్యావ్ గివెన్ ఆల్ ద మోడర్న్ ఫెసిలిటీస్. అది మోడర్న్ ఫెసిలిటీస్ అంటే బాబు కూడా క్రియేటివ్ ఫీల్డ్, అంటే వాడు గ్రాడ్యుయేషన్ కూడా డిజైనే కదా. సో లేటర్ ఆన్ అది 70% కంప్లీట్ అయిన తర్వాత ఐ ఆస్క్డ్ మై సన్ టు జాయిన్. సో బిజినెస్ జాయిన్ అయ్యామంటే హీ వాజ్ వర్కింగ్ ఫర్ సమ్ US కంపెనీ. సో ఈ టుక్ డిసిజన్ అండ్ ఈ క్విట్ ద జాబ్ అండ్ వాడు జాయిన్ అయ్యాడు. వాడు జాయిన్ అయిన తర్వాత వాడి ఆర్టిస్టిక్ క్రాఫ్ట్ వర్క్ థాట్ ప్రాసెస్ కూడా యూజ్ చేశాను నేను. సో హీ కేమ్ అవుట్ అంటే వాడు కూడా అంటే ఇప్పుడు చాలా మంది కానీ కలర్ థీమ్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి, విలేజ్ వైబ్స్లో ఉండడానికి ఆ ఇంటి ముందు ముక్కులు కానీ అట్లాంటివన్నీ కూడా హీ హెల్ప్ అస్. యాక్చువల్లీ మన విలేజ్ స్టార్ట్ కావడం ఇట్స్ క్యాంపింగ్ రిసార్ట్ లాగా అనుకున్నారు. ఓకే, టు గివ్ దట్ ఫీల్ విలేజ్ వైబ్స్. లేటర్ ఆన్ బాబు కూడా ఏంటంటే వై డోంట్ వి స్టార్ట్ సమ్ లగ్జరీ కాన్సెప్ట్ కూడా అన్నట్టు. దెన్ వీ కేమ్ అవుట్ ఏసీ రూమ్స్ కూడా చేశాను, తర్వాత ఫ్యామిలీ రూమ్స్, తర్వాత సరే హాల్ బాగుంది కదా అని చెప్పేసి వెడ్డింగ్స్కి ఇవ్వడము, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా బాగా. మీ బాబు పెళ్లి కూడా అందరూ పెళ్లి all this was beautiful. What was the toughest decision that you had to take? మీరు విలేజ్ ట్రైల్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే అంతా బాగుంటుంది, సూపర్ ఈజీ, ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు అన్న ఇంటెన్షన్ ఉన్నా సరే రియాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో వర్ దర్ ఎనీ టఫ్ డెసిషన్స్ దట్ యూ ఉదయ్ని కంపేర్ చేస్తే యాక్చువల్ నాకేమనిపించింది అంటే ఉదయ్ ఇన్ని ఇయర్స్ నుండి రియల్ ఎస్టేట్ బిజినెస్లోనే ఉండే. సో ఇది టోటలీ హాస్పిటాలిటీ. సో దీనికి చాలా టైం డెడికేట్ చేయాలి అండ్ ఎవ్రీ టైం అప్గ్రేడ్ చేయడం, దాన్ని ఫాలోఅప్ చేయడం, టైం ఇవ్వాలి దానికి. సో అక్కడ నాకు కొంచెం ఛాలెంజింగ్ అంటే చేయగలుగుతామా అన్నట్టు అదొకటి ఉండే. బట్ లేటర్ ఆన్ ఎందుకంటే ఇది ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి షీజ్ ఇన్ టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, బాబు ఆర్ట్ క్రాఫ్ట్, నేను ఆర్ట్ క్రాఫ్ట్. ఇప్పుడు విలేజ్ అని మనం ఒక థీమ్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ మనకు క్రియేటివ్ మైండ్ కావాలి. కరెక్ట్. హాస్పిటాలిటీ బిజినెస్ అయినప్పటికీ కూడా మనం దగ్గరుండి హోస్ట్ చేయగలుగుతాం గెస్ట్ని, మనం అది అధిగమించవచ్చు. సో అందరు అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము ముగ్గురం కూడా కంటిన్యూస్గా వెళ్ళి కొంచెం డిఫికల్టీ ఉన్నా కదా దాన్ని ఇమీడియట్గా దాన్ని చేంజ్ చేయడం, ఇమీడియట్గా బిల్డ్ చేయడం దాన్ని మళ్ళీ. సో ఇప్పుడు మీరు విలేజ్ ట్రైన్ స్టార్ట్ చేసినప్పుడు మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారా లేకపోతే వాళ్ళు చిన్నగా? కంప్లీటెడ్ ద గ్రాడ్యుయేషన్. ఓ దే వర్ గ్రోన్ అప్ వెన్ ఓకే. ఆ సపోర్ట్ ఉండింది, అంటే ఫ్రీ టైం ఉండింది. ద ఫస్ట్ ఛాలెంజ్ ఐ వుడ్ సే లైక్ ఉదయ్ ఫైనాన్షియల్ డెసిషన్ వాట్ హీ వాస్ థింకింగ్. యా యాక్చువల్లీ ఫైనాన్షియల్ అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి. అంటే 100 అనుకుంటే 500 అయింది దానికి ఎక్స్పెండిచర్. ఎందుకంటే ఆ టేస్ట్ ఆ ఫీల్ ఎలా ఉందంటే మీరు వచ్చిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అవుతారు తర్వాత సంగతి, కానీ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కొక్క మెట్టు పెంచుతూ ఉంటే ఆ ఫీల్ నాకే ఎక్కువ ఓవర్వెల్మింగ్ ఉంటుంది. సో ఇంకా చేయాలి ఇంకా బాగా చేయాలని ఇప్పటి వరకు అది పెంచిందంతా కూడా అనుకుందంతా కాదు. యాక్చువల్ రిసార్ట్ ఈజ్ అన్ యాక్చువల్ క్యాంపింగ్ వరకే ఆగిపోదాం అనుకున్నాం, తర్వాత గ్లాంపింగ్ అనుకున్నాం. క్యాంపింగ్ అయిపోయింది, గ్లాంపింగ్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్,
టీమ్ అవుటింగ్స్ కానీ అన్ని రకరకాల ఇట్స్ థీమ్ రిసార్ట్. థీమ్ టోటలీ వీఆర్ నాట్ గోయింగ్ బియాండ్ దట్. థీమ్ని మనము కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఓకే మేము ఆ థీమ్లోనే ఉన్నాం, ఇప్పటికి విలేజ్ థీమ్లోనే ఉన్నాం. ఓకే. సో నౌ ఐ వాంట్ టు ఆస్క్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఉదయ్ గురించి విమలాని అడుగుతాను, విమలా గురించి ఉదయ్ అడుగుతాను. ఓకే. సో విమలా, వాట్ ఈస్ దట్ వన్ స్ట్రెంగ్త్ యూ థింక్ ఉదయ్ బ్రింగ్స్ టు ద బిజినెస్ అండ్ యూ అడ్మైర్ దట్ క్వాలిటీ? హిస్ ప్రాక్టికాలిటీ, విజన్, డెడికేషన్, వన్ క్వాలిటీ అన్నాను, మీరు చాలా ఉన్నాయి యాక్చువల్లీ. డిటర్మినేషన్ ఓకే కంటిన్యూ అండ్ కన్సిస్టెన్సీ until the project is done. So I appreciate that. నైస్ నైస్. వాట్ అబౌట్ యూ ఉదయ్? And main thing, one more thing is money management. Wonderfully he does that. So the చైల్డ్హుడ్ నుంచి ఇయర్స్ 30+ ఇయర్స్, దట్స్ అమేజింగ్. సో ఉదయ్, వాట్ డూ యూ థింక్, వాట్ డస్ విమలా విమలా బిజినెస్ ఎంత బిజినెస్, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండింది. ఐ టుక్ కేర్ ఆఫ్ బిజినెస్. అంటే స్ట్రగ్లర్ నేను. పెళ్లి చేసుకున్నప్పుడు ఒక మెట్టు ఎక్కినాను కాదు, ఇంకో 9 మెట్లు ఎక్కాల టైం ఉంది నాకు ఇంకా. నేను ఐ వాజ్ జస్ట్ స్ట్రగ్లింగ్. బట్ ద వే షీ ఈజ్ టు హ్యాండిల్ కిడ్స్ కానీ ఫ్యామిలీ కానీ మా అమ్మని కానీ, ఆ పేషెన్స్ నేను ఇప్పటికీ అడ్మైర్ చేస్తాను. అంత పేషెన్స్ అసలు ఉండదు ఎవరికి. అంటే ఇంటి మట్టుకు ఓకే, పిల్లల మట్టుకు ఓకే, బట్ సొసైటీకి కూడా షీ గివ్స్ లాట్ ఆఫ్ టైం. అంటే ఎవరికైనా ఏదైనా అవసరం ఉంది అనుకుంటే, తనకు ఆ నాలెడ్జ్ ఉంది అనుకుంటే అది టోటల్లీ స్ప్రెడ్ చేస్తుంది. అది నేను ఎప్పుడూ అడ్డుకోను. మళ్ళీ షీ హ్యాస్ క్రాఫ్ట్ నాలెడ్జ్. క్రాఫ్ట్ చేసేదానికి మళ్ళీ అది చేసి మళ్ళీ మొత్తం పనిచేస్తుంది ఎవరికి. అంటే అమ్మడం కూడా ఉండదు, ఇంకా అది పనిచేయడమే. అంటే నా డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి దానికి, బట్ ఐ డోంట్ మైండ్ దట్. ఎందుకంటే తనకు ఆ ప్యాషన్ ఉండడం ఇంపార్టెంట్. అది సపోర్ట్ చేయాలి మనం 100%. సో దిస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్, ఎస్పెషల్లీ టువర్డ్స్ కిడ్స్ అయితే భయంకరమైన పేషెన్స్ ఉంటుంది. సో నేను బిజినెస్లో సక్సీడ్ అయినా అంటే డెఫినెట్లీ తనకు ఆ పేషెన్స్ ఉంది కాబట్టి కాన్ఫిడెంట్గా నేను నా దారి నేను చేసుకుంటూ వెళ్తూనే. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఒకటే కాదు, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ రిగార్డింగ్ హెల్త్ ఎవరికైనా బెనిఫిట్ అవుతుంది అంటే డెఫినెట్గా ఐ టేక్ దెమ్. డాక్టర్స్ ఎవరైతే పర్ఫెక్ట్ డాక్టర్ ఉన్నాడో వాళ్ళకి ఆ సొల్యూషన్ వస్తుందంటే డెఫినెట్గా పర్సనల్గా వెళ్ళి తీసుకెళ్ళడము, వాళ్ళకి అడ్వైజ్లు ఇవ్వడము, వేసుకున్నారని ఫాలోఅప్ చేయడం వాళ్ళని. అబ్సల్యూట్లీ అమేజింగ్. దట్ ఐ డూ. అది 100 మంది ఉన్నారు అట్లా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు బెనిఫిట్ పొందితే అంతకన్నా అచీవ్మెంట్ ఏమి ఉండదు కదా, మనకు సంతోషం అన్నట్టు. నైస్. సో గుడి టాక్స్ అయిపోయినాయి, అడ్మిరేషన్స్ అయిపోయినాయి. హౌ డూ యూ హ్యాండిల్ డిసగ్రిమెంట్స్? సో ఇఫ్ విమలా ప్రపోజ్ సంథింగ్ అండ్ యూ డోంట్ అగ్రీ, ఓకే, హౌ డూ యూ హ్యాండిల్ దట్ డిసగ్రిమెంట్? ఏం చేస్తారు? సీదా కొట్టిపెడేస్తారా, ఇది పనికిరాదు, ఇది? సింపుల్ క్వశ్చన్. సౌత్ ఇండియాలో పెళ్ళికి అమ్మాయి ఉంది అంటే కంపల్సరీ గోల్డ్ జమ చేస్తారు. అవును. అంటే పెళ్ళిడికి వచ్చేసరికి ఒక ఎన్నో సైజబుల్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ జమ చేస్తారు. నాకు అది నచ్చదు. నేనేమంటే ఐ మీన్ రియల్ ఎస్టేట్ కదా, గోల్డ్ కంటే ఎక్కువ నాకు రియల్ ఎస్టేట్ మీద వస్తుంది అని చెప్పి ఒక గట్టి నమ్మకం. తను ఎంత చెప్పినా నేను గోల్డ్ తీసుకోను, నేను ల్యాండ్లోనే ఇన్వెస్ట్ చేస్తాను. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ల్యాండ్ ఇవాళ తీసుకుంటే ఆ పెళ్ళి టైంకి వచ్చేసరికి నాకు ఇంత ల్యాండ్ మీద వాల్యూ పెరుగుతుంది, గోల్డ్ మీద పెరగదని. తను మాత్రం ఇప్పటికీ నువ్వు గోల్డ్ తీసుకోలేదు, అది నా మాట వినలేదని ఇప్పటికీ అంటది. నేను అది ఇప్పటికీ ఛాలెంజ్గా తీసుకుంటాను. పాప కోసం ఇప్పటికీ నేను అదే ఛాలెంజ్గా తీసుకుంటాను. నువ్వు ఏ టైంలో అయితే నన్ను గోల్డ్ కొనమన్నావో ఆ టైంలో నేను ఒక ల్యాండ్ తీసుకున్నాను. గోల్డ్ కంటే ఎక్కువ అప్రిషియేషన్ నాకు ల్యాండ్ మీద ఉంది అని ఒక కాన్ఫిడెన్స్తో నేను ఉంటాను. బట్ మీరు తన మొక్కడం కష్టమవుతుంది, అది నాకు ఇప్పటికి కూడా. అదొక్కటే చాలా స్మార్ట్ గా దాటేశారు నా క్వశ్చన్. నేనేమన్నా మీ ఇద్దరి మధ్యన డిసగ్రిమెంట్ వస్తుంది. డిసగ్రిమెంట్ అదే నేను కొనమంటుంది, నేను కొనను. అదొకటే కాదు, జనరల్ డిసగ్రిమెంట్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? యాక్చువల్లీ నేనైతే మూవ్ ఆన్ అయిపోతా, ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆలోచన ఉంది, ఇన్ని ఇయర్స్ నుండి లీడ్ చేస్తున్నాడు. సో ఎక్కడైతే ఓకే అని కాదు అని అన్నప్పుడు సరే ఏదైనా మంచిదే కదా అన్నట్టు ఏం పెద్ద నేను అబ్జెక్షన్ చెయ్యను. ప్లెయిన్ లైఫే కదా మాది, ఏం పెద్దగా ఏం లేదు, ప్లెయిన్ లైఫే. నేను పొద్దున్న లేస్తే మనీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ గుడ్. మనీ మేనేజ్ చేసుకుంటూ పోతాను. ఎక్కడ చూసినా మనము ఎప్పుడు కూడా మనం ఎట్టు దిగలేదు చెప్పి. అసలు డిసగ్రిమెంట్స్ వస్తాయా? కష్టం అంతేం ఉండవు నాకు తెలుసు. అంటే ఎక్కువ లేకపోతే డెసిజన్ మేకింగ్ అండ్ ఆల్ హీ మేక్స్, సో ఐ డోంట్ ఇంటర్ఫియర్. నా ఆప్షన్ ఏంటంటే, నా ఆలోచన ఎక్కువ సగం నాలెడ్జ్ తోటో మనకున్న నాలెడ్జ్ తోటో సరే ఒక మనిషి మీద భారం మోసినాం, ఆ మనిషి తీసుకెళ్తున్నాడు,
ఇప్పటివరకు బాగానే తీసుకెళ్తున్నాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడంలే. కానీ నిజంగా సీరియస్గా నేను చెప్పాలి అని అనుకున్నప్పుడు కన్విన్స్ చేయొచ్చులే. సో అది కరెక్టా కాదా మళ్ళీ నాకు అక్కడి నుండి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో నేను ఇది కూడా అప్రిషియేట్ చేస్తా మా ఫాదర్ది పెంపకం. బికాస్ చైల్డ్హుడ్లో మనకి ఏది ఇస్తారో అదే ఎక్కువ ఇన్కల్కేట్ అవుతుంది. కరెక్ట్. సో మాకు ఇది ఇచ్చింది ఏంటంటే ఫ్లోతో వెళ్ళిపోవాలి, కూల్గా వెళ్ళిపోవాలి. అంటిల్ అన్లెస్ అది చాలా డిస్టర్బింగ్ ఉంది అంటే యూ డిఫెండ్ ఫర్ దాట్. బట్ అదర్వైజ్ మెసేజ్ చేసుకోవద్దు, ఎక్కువ మెసేజ్ చేసుకోవద్దు సిచ్యువేషన్. సో you let the other person lead. That's amazing. So let's talk about challenges. మీరు విలేజ్ ట్రైల్స్ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన తర్వాత what were the professional challenges that you faced? What were the personal challenges that you faced? పర్సనల్ ఛాలెంజెస్ అయితే ఏం లేకుండే. కాకపోతే ఏంటంటే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. యాక్చువల్గా ఆ సైజ్ ఆఫ్ రిసార్ట్ అనుకోలేదు మేము స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా. సో బేసిక్ క్యాంపింగ్ రిసార్ట్ చేద్దాం అనుకున్నాము. అది పెరుగుతున్నప్పుడు ఒక ఛాలెంజింగ్ అనిపించింది. అంటే అదే ఇంత పెట్టుబడి పెడతా ఉన్నాం కదా, దీంట్లో మనకి రిటర్న్ వస్తుందా రాదా అనేది తెలియదు. సో ఆ ఛాలెంజ్ ఒక 1 year ఇట్ వాస్ స్ట్రగ్లింగ్ యాక్చువల్. ఛాలెంజ్ కమ్ ఆ ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే పోయినాం. కానీ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఇట్ వాస్ ఓవర్వెల్మింగ్ ఉండేది. 1 year మాకు అసలు నిద్ర కూడా ఉండేది కదా, అన్ని బుకింగ్స్ ఉండేవి మాకు అసలు. ఒక్క రోజు గ్యాప్ ఇవ్వండి, ఒక టేబుల్ వేసుకోవాలి, మేము ఒక చైర్ వేసుకోవాలన్న పరిస్థితి ఉండింది మాకు. తర్వాత అన్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత నౌ వీఆర్ కూల్లీ గోయింగ్ ఆన్. ఫ్యూచర్ విజన్ అంటే ఏం లేదు, ఇంకా వెల్నెస్ సెంటర్స్, వెల్నెస్ కూడా దాంట్లో స్టార్ట్ చేయాలంటే థెరపీస్ ఉంటాయి కదా. ఇప్పుడు వారం రోజులు ఉండి 10 రోజులు ఉండి థెరపీ చేసుకుంటారు, ఆ వెల్నెస్ ఒకటి అటాచ్ జాయిన్ చేయాలని ఉంది. యాక్చువల్ ఛాలెంజ్ అంటే ఐ వుడ్ సే లైక్ అంటే విలేజ్ ట్రైల్ కంప్లీట్ అయినాక రాదు, కాకముందు నుండి ఐ వాజ్ వరీడ్ బికాస్ హీ వాజ్ అ హోల్ సోల్ పర్సన్ టు టేక్ కేర్, అ కన్స్ట్రక్షన్ దగ్గర. 1 year ఐ వాజ్ వరీడ్ అబౌట్ హిస్ హెల్త్ టోటల్లీ బికాస్ సింగిల్ పర్సన్ వాజ్ లీడింగ్ ఎవ్రీథింగ్, చూసుకుంటారు. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ విలేజ్ ట్రైల్స్ అంటే ఇది హాస్పిటాలిటీ కొత్త బిజినెస్ కాబట్టి, సో ఎవ్రీ టైం నాకు కూడా ఏంటంటే దీన్ని ఇట్ వాజ్ ఎవ్రీ ఫేజ్ వాజ్ అ లెర్నింగ్ లాగా అంతే. దీన్ని ఇంకా ఎట్లా ఇంప్రూవైజ్ చేయాలి, సో బెటర్ ఎలా చేయాలి, సో దట్ వీ కెన్ గివ్. సో పెట్టిన పెట్టుబడిని తీయడం ఎలా అన్నది ఎప్పుడైనా ఒక స్ట్రెస్ పాయింట్ అయిందా? లక్కీగా ఏంటంటే నేను చేసిన డిజైన్ కానీ పీపుల్ ఇచ్చే వెల్కమింగ్ కానీ అస్సలు ఆ థాటే లేదు నాకు. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయిపోయిందా, ప్రాఫిటబుల్ ఉందా? Day 1 నుంచి. దట్స్ నైస్. Day 1 నుంచి. Day 1 వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ, ఉదయ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ వాజ్ వరీడ్ మార్కెటింగ్ ఎలా చేయాలి, దాన్ని ఇంతకు వస్తుందా, కొంచెం బందీగా వరీ అయింది. బట్ స్లోగా ఇట్ వాజ్ లైక్ ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళతోటి అసలు ఉదయ్ అన్నట్టు అసలు టైం అనేది లేదు. దాట్స్ వెరీ గుడ్. సో ఇప్పుడు విలేజ్ ట్రైల్స్ మీరు విలేజ్ వైబ్స్ అన్న కాన్సెప్ట్తో బిల్డ్ చేశారు కదా. సో ఆ ఏరియాలో మనం దాన్ని ఒక టూరిజం స్పాట్ కిందకి తీసుకురావచ్చా? వాట్ ఈజ్ యువర్? ఇది ఐడియా ఉంది, బట్ అది ఎంత మటుకు అంటే తెలంగాణ గవర్నమెంట్తో అంటున్నారు కదా. సో అది నాట్ జస్ట్ గవర్నమెంట్, దాని అంటే విలేజ్ వైబ్స్, తెలంగాణ విలేజ్ వైబ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే విలేజ్ ట్రైల్స్కి రండి. రైట్ ఫ్రమ్ ద మెన్యూ, రైట్ ఫ్రమ్ ఫుడ్ మెన్యూ. సో అది మనకి అంటే నేను అడుగుతున్నాను, అసలు ఆ థాట్ ప్రాసెస్ ఉందా మీకు? ఉంది, డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఏదైతే క్రియేట్ చేసామో, పీపుల్ వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిన తర్వాత మనకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. చాలా పోయినాం రిసార్ట్స్, కానీ ఇది కొంచెం హోమ్లీ ఉంది, పల్లెటూరు లెక్క ఉంది. ఎస్పెషల్లీ నైట్ వైబ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అక్కడ. నైట్లో అసలు వాళ్ళు లేట్ నైట్ 3 వరకు కూడా పడుకోరు ఎవరు, మినిమం 3 వరకు. I was one of them. చూసారు కదా. సో 3 వరకు బాన్ ఫైర్ అందులోనే ఉంటుంది. మాది ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ కదా, వాళ్ళ ఫుడ్ మీద కానీ ఏది వరీడ్ ఉండదు. సో వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీద బట్టి మాత్రం డెఫినెట్లీ వీఆర్ థింకింగ్ టు టేక్ ఇట్ టు అనదర్ లెవెల్. అంటే మీరు అన్నట్టు హాస్పిటాలిటీ కానీ, ఇప్పుడు మనకి దగ్గరలో యాదగిరిగుట్ట కొంచెం పిల్గ్రిమ్స్ ఉన్నాయి కదా, అటాచ్ చేసి ఒక ప్యాకేజ్ కింద చేసేసి జనాలకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఉంది కొంచెం. సో వీఆర్ థింకింగ్ అబౌట్ దట్. నైస్. సో లెట్స్ టేక్ అ కపుల్ ఎడిషన్ ర్యాపిడ్ ఫైర్. యా, సో మీ ఇద్దరికి కంబైన్డ్ క్వశ్చన్స్ అడుగుతాను, ఒకటేసారి ఆన్సర్ రావాలి. ఓకే, ఐ వాంట్ సైమల్టేనియస్గా రావాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్,
Who is the biggest risk taker? Name. ఉదయ్. You agree? యా అగ్రీ. ఎందుకంటే యా అగ్రీ. And who checks guest feedback more often? విమల. You agree? Yeah. Who is more creative with new ideas? వి బోత్. Oh, nice. వి బోత్ అనను, వి ఫోర్ అంటాను. మా పాప, మా బాబు, వి బోత్, వి ఆల్ టుగెదర్ డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్. That's amazing. Who wakes up early to the resort? మీ Resort లో ఉన్నప్పుడు. Both of us actually. Okay. Both of us. Who says let's try something new more often? బోత్. Both. Hands down. You are in perfect sync. Now, let me take a rapid fire from the customer's perspective. నేను ఒక లేమ్యాన్ కస్టమర్. నా మైండ్లో విలేజ్ ట్రైల్స్ బుక్ చేయాలి అని అంటే ఏవేవి డౌట్స్ ఉంటాయో అవి నేను మిమ్మల్ని అడుగుతాను ఫస్ట్. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ వాంట్ ఎవ్రీ గెస్ట్ టు టేక్ బ్యాక్? విలేజ్ వైబ్స్, నేచర్కి క్లోజ్గా ఉన్న ఆ కనెక్షన్ అండ్ లీవింగ్ ఎవ్రీథింగ్ ఆల్ వరీస్ అట్ హోమ్ అండ్ ప్లెజెంట్గా ఎంజాయ్ చేసి ఆ ఫీల్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం విత్ ద ఫ్రెష్ మైండ్స్, రిఫ్రెషింగ్ దెమ్ సెల్స్. Nice. So, village trails is suitable more for families, couples, corporate groups. ఇట్స్ యాక్చువల్లీ and సూటబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ everyone. కేటగిరీ. అన్నిటికీ సూటబుల్ అయ్యేది యాక్చువల్లీ. Okay. And what is one activity or experience guests should not miss during their stay? I think if they're staying in the nights, bonfire they should not miss. Okay. అంతకంటే ఎక్కువ పించ్ ఉండకూడదు. పించ్ అంటే ఏంటి? అక్కడ పోయిన తర్వాత ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది అనేది ఒకటి ఉంటుంది జనరల్. హిడెన్ ఛార్జెస్ అనేది ఒకటి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ప్రతిదీ వాటర్ బాటిల్ కోవాలన్నా డబుల్ ప్రైస్ ఉండడం. సో మేమేం చేసినామంటే ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్. వాళ్ళు వచ్చి నుంచి వెళ్ళే వరకు భోజనం పెడతాం. ఆ భోజనం కూడా ఇంటి భోజనం లెక్క పెడతాం. ఈవెన్ దట్ ప్లేట్ కానీ సర్వ్ చేసే విధానం కానీ హాట్ కేసెస్లో పెట్టి మనం రెస్టారెంట్ లెక్క దాన్ని స్టైలిష్గా చేసేయచ్చు. కానీ మీరు చేయదలుచుకోలేదు. ఆ విలేజ్ వైబ్సే ఉండాలి. ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్తే ఇప్పుడు మీరు బుక్ చేసిన తర్వాత మీకు అది రెస్టారెంట్ నడకం మేము. సో ఆ వైబ్స్ వాళ్ళకి చాలా నచ్చుతారు. ఇట్లా ఉండవడం వాళ్ళకి ఇక్కడ పించి ఉండదు అనమాట. వచ్చి నుంచి వెళ్ళిన దాకా వాళ్ళు ఏదైతే ఫస్ట్ మేము అడిగినా మా డబ్బు కట్టేసినట్టు నో అదర్ రూపీ విల్ బి టేకెన్ ఫ్రమ్ దేర్ పాకెట్స్. సో ఇప్పుడు 2 వాటర్ బాటిల్స్ బదులు ఒక 4 వాటర్ బాటిల్స్ కన్జ్యూమ్ అవుతున్నాయి అనుకోండి. లేదు, వాటర్ బాటిల్స్ అంటే బై డిఫాల్ట్ మేము రూమ్లో పెట్టేటి 2 ఉంటాయి. అది కాకుండా వీ హ్యావ్ ప్రాపర్ ఆర్ఓ ప్లాంట్ వాటర్. ప్రతి రూమ్ దగ్గర 4 రూమ్స్ దగ్గర వీ కీప్ 1 హాట్ అది కోల్డ్ కేస్ పెట్టేస్తాం. అది వాళ్ళ రూమ్ దగ్గరే దే కెన్ హ్యావ్ దట్ వాటర్. అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆల్ ఇంక్లూసివ్. ఈవెన్ బాన్ఫైర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూసివ్. వీ హ్యావ్ అడ్వెంచర్ గేమ్స్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో ఇంక్లూసివ్. So, what is the best time of the year to visit village trails? Winters Winters are wonderful. Monsoon. మాన్సూన్. Okay. వింటర్స్ అయితే అమేజింగ్ ఉంటుంది. యూ కాంట్ ఈవెన్ ఫర్గెట్ దట్. So now this round of rapid fire is for you there. How far is village trails from the city, and is it easy for guests to reach? యా, ఫ్రమ్ ఉప్పల్ ఐ కెన్ సే ఫ్రమ్ ఉప్పల్, ఎందుకంటే ఉప్పల్ మినిమం అది ఉప్పల్ నుంచి 21 కిలోమీటర్స్ ఉంటుంది. ఫ్రమ్ హైవే గట్కేసర్ హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ యూ గెట్ ద రిసార్ట్ గేట్. అక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే యూ గెట్ పికప్. అంటే 3 కిలోమీటర్స్లో యూ కెన్ రీచ్ రిసార్ట్ ఫ్రమ్ హైవే. Okay. So is it a good destination for a day event or overnight stay? బోత్ డే ఈవెంట్స్ ఏమో వీ హ్యావ్. డే అంటే యాక్టివిటీస్ ఉండాలి. యాక్చువల్గా డే వచ్చే వాళ్ళంతా దే ఆస్క్ ఫర్ యాక్టివిటీస్. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఏమైనా చేయాలనుకుంటే యాక్టివిటీస్ ఉండాలి. వీ హ్యావ్ బేసిక్ అడ్వెంచర్ గేమ్స్, వీ హ్యావ్ స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్, బీచ్ శాండ్ వాలీబాల్, బాక్స్ క్రికెట్, ఎవ్రీథింగ్ ఆల్ ఇంక్లూజివ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అవన్నీ చేసే వరకు వాళ్ళు సరిగ్గా ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. Stay capacity. స్టే కెపాసిటీ ఏసీ స్టే వీ కెన్ గివ్. ఇప్పుడు వరకు అయితే వీఆర్ ఎక్స్టెండింగ్ మోర్ 70 to 80 పీపుల్ ఏసీ రూమ్స్లో ఉండొచ్చు. అనదర్ 30 నాన్ ఏసీ. అండ్ ఫర్ క్యాంపింగ్ టెంట్స్ వీ కెన్ గో అప్ టు 120-150 పీపుల్. క్యాంపింగ్ టెంట్స్ అన్ని బదులుతాం. మా దగ్గర ఇప్పుడు క్యాంపింగ్స్ కూడా బాగుంటాయి. స్కూల్స్ కూడా దే విల్ కమ్ ఫర్ 2 day క్యాంపింగ్ అనమాట. స్కూల్ పిల్లలు కూడా వస్తారు. సో ఈ నైట్స్కి ఉంటుంది, మాకు డే కూడా ఉంటుంది. So ఇప్పుడు it is in the outskirts. It is in a 200-acre property. So
What are the safety norms? See, for 200 acres, we have only one gate to enter. No other exits, no other entries. సో మన గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటారు, ప్రాపర్టీలో కూడా సెక్యూరిటీ ఉంటారు. సో సెక్యూరిటీ వైజ్ అయితే మాకేం పెద్ద అంటే వేరే 2-3 గేట్స్ ఉన్నాయి, బైపాసెస్ ఉన్నాయంటే ఆ ఒక టెన్షన్ ఉంటుంది. కాబట్టి అక్కడ బైపాసెస్ ఏం లేవు, అందులో ఓన్లీ వన్ ఎంట్రీ ఉంటుంది. How do you handle any medical emergency? బేసిక్ అయితే మా దగ్గర మెడికల్ కిట్ ఉంటుంది, బట్ హార్డ్లీ 2 kilometers గట్కేసెట్ ఉంది కదా, 3 kilometers. సో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వీ కెన్ టేక్ ద గేర్. Okay, nice. So, this is your first dream project that both of you have worked on? డెఫినెట్లీ ఫ్యామిలీ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. Yeah. So, and I'm sure I can see it in your eyes that you are very proud and passionate about this project. ఇలాంటి ఇంకా ఏమన్నా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే దిస్ ఈజ్ యువర్ బేబీ అండ్ యూ వాంట్ టు? నో ఫర్దర్ వీ వాంట్ టు గో, అంటే ఫ్యామిలీ పరంగానే ఇప్పుడు ఏదున్నా కూడా ఫ్యామిలీ పరంగానే పోవాలనుకుంటున్నాం. ఐ వాంట్ టు స్టార్ట్ ఎ కన్స్ట్రక్షన్ కంపెనీ వేర్ మై విమ్లా విల్ ఇన్వాల్వ్ ఇన్ దట్, మై సన్ విల్ ఇన్వాల్వ్ ఇన్ దట్. గాడ్ గ్రేస్ పాప కూడా ఇక్కడ ఉంటే తను కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఫ్యామిలీ బిజినెస్ డెఫినెట్లీ ఒక మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేస్తాం. ఓడలు కూడా డెఫినెట్లీ ఫ్యామిలీ బిజినెస్, ఇంకా నైస్ ఏదున్నా ఫ్యామిలీ బిజినెస్. నైస్. సో ఇప్పుడు ఐ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ యాక్చువల్లీ ఉదయ్ యూ హ్యావ్ a very strong reason to get into business and you have actually nailed it. 30+ years nunchi you have been ruling the domain that you have selected. That's amazing. And Vimala, I know patience is her principal trait. Adi nenu, because we both are a part of a business network as well, so I have been seeing you how patiently you have been learning and upgrading yourself. It's amazing. So entering into new field, as I said, I was inclined towards knowledge, చదువు అది ఇది అనుకున్నాను కదా. బట్ బిజినెస్లో వచ్చిన తర్వాత దిస్ ఎ న్యూ లెర్నింగ్. సో ఐఎమ్ ఎంజాయింగ్ యాక్చువల్లీ ఇన్ దిస్ ఆల్సో. సో లైఫ్ ఈజ్ ఎ లెర్నింగ్ అన్నట్టు. సో మనం ఉన్న రోజులు కొత్త నేర్చుకుంటూనే ఉండాలి కదా. సో ఐ ఫీల్ లైక్ విలేజ్ టైల్స్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు Very మోర్ good. అబౌట్ బిజినెస్. Nice. So, being a life partner of an ambitious man, right? What is a message that you would want to give me laga husband ki support chese partners, life partners ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి, మీరిచ్చే మెసేజ్ ఏంటి? లెట్ ఇట్ బి ఫస్ట్ జనరేషన్ కావచ్చు, లేకపోతే లెగసీ బిజినెసెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు. Any woman who is supporting her spouse in running a business, మీరిచ్చే మెసేజ్? ఇచ్చే మెసేజ్ అంటే యాక్చువల్లీ యూ షుడ్ సపోర్ట్, బీ అంబిషియస్ యువర్ సెల్ఫ్. మీరు అంబిషియస్ ఉన్నప్పుడే యూ కెన్ సపోర్ట్ యువర్ పార్ట్నర్ ఆల్సో. యూల్ అండర్స్టాండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. సో ఆల్వేస్ బీ కనెక్టెడ్ విత్ దేర్ బిజినెస్ ఐడియాస్, ఇన్పుట్స్ ఇవ్వడము. సో దట్ అది ఇంకా ముందుకు పోతుంటుంది. సో యూ బోత్ విల్ బీ హ్యాపీ విత్ దాట్. సో హ్యాపీ లీడ్ అన్నది ఉంటుంది కదా. అండ్ హౌ షుడ్ దే రియాక్ట్ టు ద డిఫరెన్సెస్? ఇఫ్ నేనేమంటా అంటే డిఫరెన్సెస్ పార్ట్నర్స్ మధ్య Differences ఉంటాయి కదా, చాలా actually పార్ట్నర్స్ మధ్య కూడా ఉంటాయి, ఉంటాయి. డెఫినెట్లీ ఉంటాయి. Yeah. ఉంటేనే కరెక్ట్ అనుకుంటాను. డిఫరెన్సెస్ ఉంటేనే లెర్నింగ్ ఉంటుంది కదా. డిఫరెన్సెస్ లేకపోతే స్మూత్ గా పోతే దట్స్ నాట్. There is no growth. కానీ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు విననప్పుడు మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యి తప్పు చేసామని అంటే అది మంచిదే కదా తెలుసుకోవడం. సో ఎక్కడైతే మనం కన్విన్స్ చేయలేమో బీయింగ్ క్వైట్ ఎక్స్పీరియన్స్ వదిలేసి కానీ నేను తనకి ఇప్పుడు మేము తీసుకున్న బిజినెస్ లో ఒక ఫీల్డ్ తనకి ఇచ్చామనుకో, ఐ నాట్ ఇంటర్ఫియర్. లర్నింగ్ మొత్తం నేర్చుకుని యూ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దట్. నౌ షీఈస్ ఇన్ టు సోషల్ మీడియాలో షీఈస్ గెటింగ్ కనెక్టెడ్ విత్ క్లయింట్స్, గెస్ట్తో కనెక్ట్ అవుతుంది. ఐ నాట్ ఇంటర్ఫియర్ దట్. ఆ స్క్రిప్ట్ ఏం రాస్తున్నారు ఏమేమి నాకేం సంబంధం లేదు, తనే చేసుకోవాలి. తప్పులైనా తనకి మళ్ళీ తెలిసిపోతుంది, తనే నేర్చుకుంటుంది. సో ఐ లివ్ ఇన్ దట్. నైస్. కపుల్ డెసిషన్ మేకింగ్లో అంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఆపోజిట్ కపుల్ మీద, ఆపోజిట్ పార్ట్నర్ మీద. యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, వాళ్ళు లీడ్ చేయగలుగుతారో అన్నప్పుడు దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డిఫరెన్స్. యాక్చువల్లీ యూ కెన్ బ్లైండ్లీ ట్రస్ట్. సో హియర్ ఈజ్ వన్ క్వశ్చన్ నేను పర్సనల్గా అడగాలనుకుంటున్నాను. వెన్ దెర్ ఈస్ అ కపుల్ హూ ఈజ్ రన్నింగ్ అ బిజినెస్, వాళ్ళ బిజినెస్ డిస్కషన్ ఎప్పుడు కూడా బోర్డ్ రూమ్లోనో ఆఫీస్లోనో ఆగదు. ఇట్ స్పిల్స్ ఇన్ టు ఎవ్రీ కార్నర్ ఆఫ్ దేర్ లైఫ్.
హౌ డూ యూ థింక్ అ కపుల్ షుడ్ మేనేజ్? యాక్చువల్లీ మాది క్రియేటివ్ సంబంధించిన బిజినెస్ కదా, వీ ఎంజాయ్ టాకింగ్ దట్ ఆల్ ద టైమ్. మీరంటే సరిపోతుందా? అక్కడ కూడా షీఈ్ ఆల్సో నాట్ రాంగ్, షీ ఆల్సో ఎంజాయ్స్. ఎందుకంటే క్రియేటింగ్ కదా, ఇప్పుడు మనము ఎంత క్రియేట్ చేస్తుంటే మనకు ఫీడ్బ్యాక్స్ అంత మంచిగా వస్తుంది. సో దాని మనం ఎంత మాట్లాడుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది తప్ప దానికి కానీ మన పర్సనల్ స్పేస్ యాజ్ అ కపుల్ దట్ బికమ్స్ smaller every time when you are sitting you are talking about business. Where are you talking? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. తనకి క్రియేటివ్ ఫీల్డ్, నాది క్రియేటివ్ మైండ్. Yeah. క్రియేటివ్ మైండ్స్ ఆ సబ్జెక్ట్ మాట్లాడుతూ దానికి మించింది ఇంకోటి లేదు కదా. ప్రైవేట్ ప్లేస్ కూడా క్రియేటివే ఉంది ఆడ. తను 24/7 షీ క్రియేట్స్ థింగ్స్. షీ ఈస్ వెరీ గుడ్ ఎట్ క్రాఫ్ట్ కానీ ఆర్ట్ కానీ. సో ఆ ఆర్ట్ క్రాఫ్ట్ విలేజ్ స్టైల్స్ కూడా పోతుంది అది. నేను నా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలకి మనం ఎప్పుడు చదువుకోండి అని అంటే డాడీని చూడగానే మమ్మీని చూడగానే వీళ్ళు ఎప్పుడు చదువుకోండి అంటుంటారు. ఇన్ ద సేమ్ వే కపుల్ కూడా ఎప్పుడు చాయ్ పక్కన కూర్చుని కాఫీ టీ తాగుతున్నా సరే బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటే వి బోత్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. వై వీఆర్ నాట్ లివింగ్ దట్ కపుల్ లైఫ్? వీఆర్ టాకింగ్ అబౌట్ బిజినెస్. ఆర్ వి బిజినెస్ పార్ట్నర్స్ ఆర్ వి స్టిల్ కపుల్? ఆ క్వశ్చన్ వస్తుందా ఎప్పుడన్నా? మాకైతే రాదు. ఐ థింక్ వీ డోంట్ మైండ్ దట్ యాక్చువల్లీ. ఓకే, మాకైతే వీఆర్ కంఫర్టబుల్ విత్ దట్ డిస్కషన్. విలేజ్ స్టైల్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా మాకు ఇట్స్ ఆల్వేస్ ఫ్రెష్ అండ్ వెల్కమింగ్ ఉంటుంది అది ఒకరికొకరు. ఈవెన్ నాట్ రైట్, షీ షుడ్ సే దట్. No, I admire like ఆయనకు బిజినెస్ థాట్స్ బిజినెస్ ఇది ఉన్నప్పుడు హీల్ బీ హ్యాపీ, దాంట్లో ఎంజాయ్ చేస్తాడు. సో మా నేచర్ జనరల్ ఏంటంటే, నా నేచర్ యాజ్ ఏ సైడ్ సింక్ అవ్వడం. సో వాట్ ఈస్ ఎంజాయింగ్, ఓకే ఫైన్, ఆ డిస్కషన్లోనే విల్ బీ హ్యాపీ, లైక్ ఫైన్ హీస్ హ్యాపీ కదా, అట్లా మూవ్ ఆన్ అయిపోతాం. సాక్రిఫైస్ అంటున్నావా? there is she's sugarcoating the sacrifice. లేదు, నాకు తన మనసు తెలుసు కదా. క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి తన ఎంజాయ్ చేస్తుంది, నేను ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఇట్స్ లైక్ అవర్ బేబీ. అందరు ప్రతి బిజినెస్ ఎవరికైనా బేబీ అంటారు, కానీ ఇట్ ఈస్ ట్రూలీ లైక్ ఏ బేబీ. ఎందుకంటే దాన్ని తీర్చిదిద్దడము, దాన్ని పెంచడము, దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడం అంతా బేబీ లాగే ఉంది మాకు. కమర్షియల్ బిజినెస్ అయితే అలా లేదు నాకు. అది ఆ బిజినెస్ ఇస్ నాట్ మై కమర్షియల్ బిజినెస్. I think you have a point here, ఎందుకంటే ఇది మీరు ప్యాషన్ ప్రాజెక్ట్ కాబట్టి, and she has got that quality of getting in sync with what you have thought. So that is why I don't think there is బిజినెస్ ఇది ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఒక మూమెంట్ వచ్చింది నాకు, ఇది బిజినెస్ నడవకపోతే ఎట్లా అని. మా ప్రేమ అనుకున్నానంటే, మనకి ఇల్లు ఉంటే, ఒక మంచి విల్లా ఉంటే, విల్లా వెనకాల ఒక లాన్ ఉంటుంది పెద్దగా. సో ఆ లాన్ ఇదే చేసుకుంటా నేను. రిటైర్మెంట్ కానీ ఇప్పుడు కానీ ఇందులో వచ్చేసి ఆగి ఒక కాటేజ్లో ఉండి ఆ లాన్ మొత్తం మెయింటైన్ చేసుకుని ఫామ్ హౌస్ లెక్క. సో అంత డెడికేటెడ్లీ మనసు పెట్టినాం కాబట్టి బై గాడ్ గ్రేస్ బిజినెస్ అయితే మంచిగా నడుస్తుంది. that is the thing. Still we are expanding. Still we want to expand more about that. That is the thing. When you put your heart, your soul, your all positive energies in your project, it shows up. And it's amazing. I have been to village trails and asal time ela అయిపోయింది అనేది తెలీదు. And bonfire is amazing. I mean, there are all aspects, and as a couple what you are building, it is actually showing in every corner of your resort. తన ఇప్పుడు మా రూమ్లో వెళ్తే తన పెయింటింగ్స్ కనిపిస్తాయి, బయట వాల్స్ మీద పెయింటింగ్స్ ఉంటాయి, మా బాబు డిజైన్స్ కానీ. అదే కమర్షియల్ ప్లేస్ లాగా లేదు. స్టార్టింగ్ లో ఐ యూస్ టు గో ప్లాంట్స్ కి ఇంట్లోంచి తీసుకెళ్లి పెట్టడము, ఫెన్సింగ్ లో, దాంట్లో నర్సరీ వర్క్, గార్డెనింగ్ అవన్నీ చేస్తుండే ఇంట్లో తీసుకెళ్ళి. ఇప్పుడు చూస్తే ఆ చెట్లన్నీ పెరిగిపోయి నా సాటిస్ఫాక్షన్, నేను అప్పుడు పెట్టిన చెట్లు కదా. సో యాజ్ అ బేబీ ఉదయం అన్నట్టు స్టార్టింగ్లో రెగ్యులర్గా మేము దాన్ని చాలా పిల్లలు సంవత్సరం పెరుగుతూ ఉంటే మనం హ్యాపీ ఫీల్ అవుతాం. ఏ రోజు కూడా జోర్ ఫీల్ గా. సేమ్ థింగ్ వీఆర్ గోయింగ్ విత్ విలేజ్ స్టైల్స్. నైస్. సో ఉదయ్, ఇప్పుడు మీరు వాట్ మెసేజ్ యూ విల్ గివ్ టు కపుల్ హూ ఈజ్ ప్లానింగ్ టు స్టార్ట్ అ బిజినెస్? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ బిజినెస్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, యూ హ్యావ్ ట్రావెల్డ్ దట్ వే. ఆ వేలో ఎవరైతే కపుల్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? డిఫరెన్సెస్ అంటే, ఇప్పుడు ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మీకేం డిఫరెన్సెస్ రావా అని. మేమైతే సింక్ అయితే మా బిజినెస్కి డెఫినెట్లీ మెన్ లాగా ఆలోచన చేస్తే మాత్రం డెఫినెట్లీ నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తే
ఉమెన్ని తీసుకొని పోవడం అంటే ఎస్పెషల్లీ స్పౌస్ని తీసుకొని ఆ బిజినెస్ చేస్తే మాత్రం ఇట్ విల్ బి అమేజింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఒక థర్డ్ పార్టీని పార్ట్నర్లకు పెట్టుకుని ఎవరితోనే మనం డీల్ చేసే బదులు యూ ఎంకరేజ్ యువర్ ఓన్ స్పౌస్ అండ్ టేక్ అలాంగ్ విత్ దట్ బిజినెస్ అనుకుంటే చాలా మంచిగా నడుస్తుంది అది. అండ్ ఒక పార్ట్ తనకి మన స్పౌస్కి మనం ఇచ్చేస్తే మనం దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దు. ఏదైనా ఒక సెక్షన్ మనం ఇచ్చామనుకోండి అందులో టోటల్లీ వాళ్ళకే వదిలేయాలి. అంటే మంచి అయినా చెడైనా వాళ్ళు అందులోంచి నేర్చుకుంటారు. మళ్ళీ దాంట్లో మనం ఇంటర్ఫియర్ అయినామనుకో ఆ క్లాష్ అనేది డెఫినెట్లీ వస్తుంది. సో ఐ డెఫినెట్లీ ఎవరైనా కపుల్స్ బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం దట్ ఇస్ ద బెస్ట్ డిసిజన్ దే హ్యావ్ టేకెన్ అనుకుంటా. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ విలేజ్ ట్రైల్స్? డెఫినెట్లీ మాకు కూడా అది పెంచి స్టార్ట్ అయ్యింది. సో మా దగ్గర వుడ్కి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ వీఆర్ ఇంటూ ఫారెస్ట్లోనే ఉన్నాం మేము. ఒక వుడ్ ప్రాబ్లం లేదు. కాకపోతే చెఫ్స్ ఎంత అలవాటు పడిపోయిందంటే వాళ్ళకి గ్యాస్ లేకుంటే వాళ్ళు చేసేటట్టు లేరు. సో ఆల్రెడీ అంటున్నాడు సాబ్ మేరకు ఆదత్ని చేయలేనేమో అని అంటున్నాడు. సో వాట్ వీ థాట్ ఐ ఆస్క్ విమ్లా టు బీ దేర్ విత్ హిమ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి క్రైసిస్ 10 days పట్టవచ్చు, 20 days పట్టవచ్చు, 30 days పట్టవచ్చు. మా బుకింగ్స్ ఉన్నప్పుడల్లా ఐ ఆస్క్ విమ్లా టు బీ దేర్ విత్ చెఫ్ సో దట్ వాడు అన్కంఫర్టబుల్ ఫీల్ కాకుండా ఓనర్స్ వచ్చి దగ్గరుండి చేపిస్తున్నారు కదని వాడికి ఆ కంఫర్ట్ ఇచ్చిండ్రు అనుకోండి మనం. సో వాడు చేసేటట్టు సో దట్ మనం కస్టమర్స్కి మనం హెల్తీ లేకుండా చేయడానికి. సో మేము అట్లా మేము వీ హ్యావ్ థాట్ ఆఫ్ దట్ అనమాట. సో విమ్లా విల్ బి దేర్ ఫర్ విత్ చెఫ్ టు గివ్ ఇట్ దట్ సపోర్ట్. అంటే గ్యాస్ వదిలేసి కట్టెలు పోయి పెట్టుకొని చేయాలంటే వాడికి ఆ సపోర్ట్ కావాలి. డిగ్రేడేషన్. సో అది ఇప్పుడు నెక్స్ట్ షీ హ్యాస్ టు టేక్ దట్ చార్జ్. అది రీసెంట్గా అదే డిస్కషన్ వచ్చింది. సరే ఎందుకులే నేను వెళ్తా చూసుకుంటాలే, టెన్షన్ ఏం లేదా. ఎందుకంటే ఇప్పుడు మనము వాళ్ళ మీద వదిలేస్తే మేనేజర్ మీద వదిలేం అనుకో డెఫినెట్లీ ఒక కాల్ వస్తుంది, సార్ నైకార్ సపరే సార్ కొత్త పొగంత కళలోకి వస్తుంది మేము చేయలేకపోతున్నాం. మనం ఉండి వాళ్ళతో పాటు మనం అక్కడే ఉంటే డెఫినెట్లీ దే ఫీల్ కంఫర్టబుల్ కదా. సరే ఓనరే ఉంది చేస్తున్నారు కదా. True. Wow, what a journey and what an insight. It's amazing. Firstly, మీరు మీ జర్నీని, మీ ఇంటిమేట్ స్టోరీని you have shared with us and definitely this is an inspiration to so many people. ఎవరైతే ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారో, డిఫరెన్సెస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి, ప్లస్ ఎవరైతే యాజ్ అ కపుల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అన్నదానికి లివింగ్ ఎగ్జాంపుల్. ఇట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైమ్ అండ్ గివింగ్ దీస్ ఇన్సైట్స్ అండ్ సజెషన్స్. అండ్ విన్నారు కదండి, అ కపుల్ ఈజ్ ద బెస్ట్ పేర్ టు స్టార్ట్ అండ్ రన్ అ సక్సెస్ఫుల్ బిజినెస్. అండ్ ఇదేదో గాల్లో చెప్తున్న మాట కాదు, వీ హ్యావ్ ద ఎగ్జాంపుల్స్ రైట్ హియర్ సిట్టింగ్ విత్ మీ. సో మీరు ఒకవేళ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఆల్రెడీ ఒక బిజినెస్ రన్ చేస్తున్నారా యాజ్ అ కపుల్, డిఫరెన్సెస్ వస్తాయి. ఉదయ్ గారు అన్నారు కదా, పార్ట్నర్స్ అయితే డిఫరెన్సెస్ రావా, లైఫ్ పార్ట్నర్ అయితే డిఫరెన్సెస్ రిజాల్వ్ చేయడం ఈజీ. ఎందుకంటే టైం ఓన్లీ బోర్డ్ రూమ్లో లేదు, బెడ్రూమ్ వరకు ఉంది టైం కన్విన్స్ చేసి ప్లీజ్ చేసి స్పెసిఫై చేయడానికి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ అ కపుల్ ప్రెన్యూర్స్. సో దిస్ వాజ్ ద Alagani for couple running village trails. It was amazing knowing their journey and the project that they have started. Chala baundi resort. This is my personal endorsement. If you have any celebration, let it be birthday, idare unna sare, just go experience the vibe. It's totally worth it. And if you are watching and if you have any event planning, upcoming event, corporate events evaina sare, please reach out to us. We will work a special customized package for all of you, which will include the stay, food and the joy. So that was today's episode at Just Vibes for You. This is Jyotsna Kompalli signing off. Keep watching.